పరిశుద్ధాత్మతో అభిషేక తైలము. చప్పట్లు కొట్టాలి, చప్పలు. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. ఆత్మతో ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. Thank you, Lord. రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే రోగము స్వస్థతగా మారే ఆవేదన ఆనందమాయే ఆరోగము స్వస్థతగా మారే ఆవేదన ఆనందమా. చేతులు పైకి లేపి ಎರಡು ಕೈಗಳ ಮೇಲೆ హల్లెలూయా 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 యేసయ్యా. చేతులు హల్లెలూయా 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 యేసయ్యా. అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. తండ్రి స్తోత్రం ప్రభువా. ತಂದೆ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే వచ్చారో ಈ ದಿನ ಎಷ್ಟು ಜನರು ಬಂದಿದ್ದಾರೋ వారందరితో మీరే మాట్లాడండి. ಅವರೆಲ್ಲರ ಜೊತೆ ನೀನು ಮಾತನಾಡಪ್ಪ. వారందరిని మీరు దర్శించండి ಅವರೆಲ್ಲರಿಗೆ ನೀನೇ ದರ್ಶಿಸಯ್ಯ. అయా కుడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా ಸೇರಿ ಬಂದಿರುವಂತ ಎಲ್ಲ ಮಕ್ಕಳಿಗೆ నీ శక్తితో ನಿನ್ನ ಶಕ್ತಿಯಿಂದ నీ బలముతో ನಿನ್ನ ಬಲದಿಂದ ప్రతి ఒక్కరిని తాకమని ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಮುಟ್ಟಬೇಕೆಂದು యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభు. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ ತಂದೆ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల. ಒಂದು ಸಾರಿ ಜೋರಾದ ಚಪ್ಪಳೆ ತಟ್ಟೋಣ. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రైజ్ ది లార్డ్. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రియ దేవుని జనాంగమా, ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉండాలి. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಒಂದೊಂದು ಆಶೆ ಇರಬೇಕು. ఆశ లేకపోతే ಆಶೆ ಇಲ್ಲದಿದ್ರೆ అదొక జీవితం కాదు, ಅದೊಂದು ಜೀವಿತನೇ ಅಲ್ಲ. అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు. ಅಬ್ದುಲ್ ಕಲಾಂ ಅವರು ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ, కలలు కనండి కానీ వారిని సార్థకం చేసుకోండి అని. ಕನಸನ್ನು ನೀವು ಕಂಡ್ರಿ ಆದ್ರೆ ಅದನ್ನು ಸಾರ್ಥಕವಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. కానీ మనం కలలు మాత్రమే కంటున్నాం, సార్థకం చేసుకోలేకపోతున్నాం. ನಾವು ಕನಸುಗಳು ಮಾತ್ರ ಕಾಣ್ತಿದ್ದೇವೆ, ಅದನ್ನು ಸಾರ್ಥಕ ಅಂದ್ರೆ ಅದು ಉಪಯೋಗ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. సో దానంతటికి కారణం ఏంటిదంటే ఓటమి. ಅದಕ್ಕೆಲ್ಲಕ್ಕೆ ಕಾರಣ ಅಂದ್ರೆ ಸೋಲು. సో ఓటమికి గల కారణం ఏంటి? ಸೋಲಿಗೆಲ್ಲ ಕಾರಣ ಏನು? మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి? ನಾವು ಸೋತು ಹೋಗೋದಕ್ಕೆಲ್ಲ ಕಾರಣವೇನು? దానంతటికి కారణం ఏంటిదంటే ಅದನ್ನೆಲ್ಲಕ್ಕೆ ಕಾರಣ ಏನಂದ್ರೆ దేవుని శక్తిని తీసి పక్కకు పెట్టేయడం, ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಪಕ್ಕದಲ್ಲಿ ಇಡುವುದು, దేవుని పవర్ ని తక్కువ అంచనా చేయడం,
ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ನಾವು చులకವಾಗಿ ನೋಡುವುದು. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవర ಜನರೇ, నా జీవితంలో నాకొక అంటే బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನನಗೆ ಬಹಳ ಇಷ್ಟವಾದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾರೆ. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. ಆ ವ್ಯಕ್ತಿ ಯಾರಂದ್ರೆ ದಾವೀದನು. దావీదు విజయం సాధించడానికి గల కారణం ఏంటో తెలుసా? ದಾವೀದನು ಜಯ ಹೊಂದುವುದಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಗೊತ್ತಾ? దావీదుకి దేవుని మీద ఎందుకంత నమ్మకం? దావీదునికి దేవರ ಮೇಲೆ ಯಾಕೆ ಅಷ್ಟು ನಂಬಿಕೆ? 1వ సమూయేలు 17వ అధ్యాయం 11వ వచనం. ಮೊದಲನೇ ಅರಸುಗಳು 11ನೇ ಅಧ್ಯಾಯ 1వ సమూయేలు 17వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయం చేయండి. ಮೊದಲನೇ ಅರಸುಗಳು ಮೊದಲೇ ಸಮುವೇಲ 17ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాట వినినప్పుడు బహుభీతులైతున్నారు. బహಳ భయపడుతున్నారు. చాలా భయపడుతున్నారు. బహಳ భయపడుతదనే. చాలా మంది జీవితంలో ఇదే, బహಳ జన జీవితంలో ఇదే. ఆనాడు ప్రజలు ఆ కాలದಲ್ಲಿ ಜನರು దావీదు ఆ అన్నలు వారి వంశమంతా కూడా, దావీదున వంశ అన్నరెల్లరూ కూడా, వారి బంధుమిత్రులందరూ కూడా, బంధుమిత్రులెల్లరూ ఆ కూడా, ప్రాంత ప్రజలందరూ కూడా, ఆ దేశದ ಎಲ್ಲಾ ಜನರು ಕೂಡ దావీదును చూసి ఫిలిష్తీయుని చూసి భయపడుతున్నాడు. ಫಿಲಿಷ್ಟಿಯರನ್ನು ನೋಡಿ ಎಲ್ಲರೂ ಭಯಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ దావీదుకు మాత్రం భయం లేదు. ಆದರೆ ದಾವೀದನಿಗೆ ಮಾತ್ರ ಭಯವಿಲ್ಲ. అందరూ ఆయనను చూసి భయపడుతున్నారు. ಎಲ್ಲರೂ ಆತನ ನೋಡಿ ಭಯಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. దానంతటికి కారణం ఏంటో తెలుసా? ಅದನ್ನೆಲ್ಲಕ್ಕೆ ಕಾರಣ ಇವೇನು ಗೊತ್ತಾ? ఆయన చేతిలో ఉన్న కత్తి కావచ్చు, ಆತನ ಕೈಲಿರುವಂತ ಕತ್ತಿ ಆಗಿರಬಹುದು, ఆయన తొడుక్కున్నటువంటి వస్త్రధారణ కావచ్చు, ಆತನು ಧರಿಸಿಕೊಂಡಿರುವಂತ ವಸ್ತ್ರ, ఆయన ఉన్నటువంటి హైట్ కావచ్చు, ಆತನಿಗಿರುವಂತ ಹೈಟ್ ಆಗಿರಬಹುದು. అయితే ಆದ್ರೆ దావీదు వేటిని చూడట్లేదు. దావీదును ಅದನ್ನು ಯಾವುದು ನೋಡ್ತಾ ಇಲ್ಲ. కానీ ఈ ప్రజలందరూ పారిపోవడానికి గల కారణం ఏంటంటే వస్త్రధారణ, కత్తి, తనకున్నటువంటి బలము, తనకున్నటువంటి ఖండాలను చూసి అందరూ పారిపోతున్నారు. ಜನರೆಲ್ಲ ಓಡಿ ಹೋದಕ್ಕೆ ಕಾರಣ ಅಂದ್ರೆ ಆತನಿಗಿರುವಂತ ಬಲ, ಆತನಿಗಿರುವಂತ ಕತ್ತಿ, ಆತನಿಗೆ ವಸ್ತ್ರ ನೋಡಿ ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. దావీదు ఎందుకు నిలబడ్డాడో తెలుసా? దావీదును ಯಾಕೆ నిಂತುಕೊಂಡಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? ఆయన కంటే నా దేవుడు గొప్పవాడని నమ్ముతున్నాను. ಆತನಿಗಿಂತಲೂ ನನ್ನ ದೇವರು ದೊಡ್ಡವನೆಂಬುದಾಗಿ ನಂಬಿದನು. హల్లెలూయా, హల్లెలూయా. 1వ సమూయేలు 17వ అధ్యాయం 24వ వచనం. ಮೊದಲನೇ ಸಮುವೇಲು 17ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನದಲ್ಲಿ చదువుచున్న ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ನನ್ನ ಮಾತುಗಳು ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? నా మాటలు అర్థమవుతున్నాయి అన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. ನನ್ನ ಮಾತುಗಳು ಅರ್ಥ ಆಗ್ತಾ ಎನ್ನುವರು ಕೈಗಳನ್ನು ಮೇಲೆ ತೋರಿಸಿ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. దేవుడు ನಿಮಗೆ ಬಹಳ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. దేవుని ప్రతినిధిగా ఈ రోజు నేను ఒకటి ప్రకటిస్తున్నాను. ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ನಾನು ಒಂದು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತೇನೆ. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళావో నాకైతే తెలియదు. ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ನೀನು ಸಭೆಗೆ ಹೋಗಿದೆ ನನಗಾದ್ರೂ ಗೊತ್ತಿಲ್ಲ. కానీ నా ప్రభు ఆశ పడుతా ఉన్నాడు. ಆದರೆ ನನ್ನ ದೇವರು ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజు నీ చరిత్రను మార్చాలని, ಈ ದಿನ ನಿನ್ನ ಚರಿತ್ರೆಯನ್ನು ಬದಲಾಯಿಸಬೇಕೆಂದು యేసు పరిశుద్ధ నామములో, ಯೇಸುವಿನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ఈ రోజు నా చెల్లివి కావచ్చు, తమ్ముడివి కావచ్చు, నీ చరిత్రను నా దేవుడు తిరిగి రాయబోతున్నాడు. ನನ್ನ ತಂಗಿ ಆಗಿರುವ ತಮ್ಮನಾಗಿರುವ ನಿನ್ನ ಚರಿತ್ರೆಯನ್ನು ದೇವರು ಮಾರ್ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ಮೊಟ್ಟಮೊದಲನೇದಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ಎಲ್ಲರೂ ಭಯಪಟ್ಟಿದ್ದಾರೆ. తరువాత ಅದಾದ ನಂತರ పారిపోతున్నారు, ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ಮೊದಲನೇ ಸಮುವೇಲ ಗ್ರಂಥ 17ನೇ ಅಧ್ಯಾಯ 33వ వచనం చూస్తే 33ನೇ ವಚನ ನೋಡೋದು. ఒకసారి చదువు చిన్న. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుండగా సింహములను ఎలుగుబంట్లయు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జోరాద చప్పట్లు తట్టున. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జోరాగి చప్పట్లు తట్టునరి. ఫస్ట్ భయపడ్డారు.
ಮೊದಲನೇದಾಗಿ ಭಯಪಟ್ಟಿದ್ದಾರೆ, పారిపోతున్నారు, ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ఓటమిని అంగీకరిస్తున్నారు. ಆ ಸೋಲನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దీనంతటికి కారణం ఏంటి? ಇದನ್ನೆಲ್ಲಕ್ಕೆ ಕಾರಣವೇನು? దేవుని శక్తిని తీసి పక్కకు పెట్టడం, ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿ ಇಡುವುದು. ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. కానీ ఒక వ్యక్తి నిలబడ్డాడు. ಆದರೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನಿಂತಿದ್ದಾನೆ. ఆ వ్యక్తి పేరే దావీదు. ಆ ವ್ಯಕ್ತಿ ಹೆಸರೇ ದಾವೀದು. దావీదు ముందడుగు వేస్తున్నాడు. ದಾವೀದನು ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡ್ತಾ ಇದ್ದಾನೆ. అరే పొట్టోడా చచ్చిపోతావురా అన్నారు. ನೀ ಹುಡುಗನೇ ಸತ್ತು ಹೋಗುತ್ತೀಯ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. నువ్వు చచ్చిపోతావు అన్నారు. ನೀನು ಸತ್ತು ಹೋಗುತ್ತೀಯೋ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. వీళ్ళు మనుషుల వైపు చూసే వాళ్ళు కాబట్టి భయపడ్డారు. ಇವರು ಮನುಷ್ಯರ ಕಡೆ ನೋಡೋದ ಕಾರಣಕ್ಕಾಗಿ ಇವರು ಭಯಪಟ್ಟಿದ್ದಾರೆ. కానీ దావీదు దేవుని వైపు చూసేవాడు. ಆದರೆ ದಾವೀದನು ದೇವರ ಕಡೆ ನೋಡುವವನು. దేవుని వైపు చూశాడు కాబట్టి ముందడుగు వేశాడు. ದೇವರ ಕಡೆ ನೋಡಿದ ಕಾರಣಕ್ಕಾಗಿ ಮುಂದೆ ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ಈ ದಿನ ನೀನು ಯಾರೇ ಆಗಿರಬಹುದು. నువ్వు అప్పుల వైపు చూస్తున్నావా? ನೀನು ಸಾಲದ ಕಡೆ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? అనారోగ్యం వైపు చూస్తున్నావా? ರೋಗದ ಕಡೆ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? కష్టాల వైపు చూస్తున్నావా? ಕಷ್ಟದ ಕಡೆ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? కన్నీళ్ళ వైపు చూస్తున్నావా? ಕಣ್ಣೀರಿನ ಕಡೆ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ఈ రోజు సమస్యల వైపు చూస్తున్నావా? ಈ ದಿನ ಸಮಸ್ಯೆ ಕಡೆ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? అయితే నీ జీవితంలో ఓడిపోతావు. ಆದ್ರೆ నీ ಜೀವಿತದಲ್ಲಿ ಸೋತು ಹೋಗುತ್ತೀಯ. ఈ రోజు నువ్వు గెలుపు పొందాలి అంటే ಈ ದಿನ ನೀನು ಜಯ ಹೊಂದಬೇಕಾದ್ರೆ ఒకటే ఒక మార్గం క్రైస్తవునికి. ಒಂದೇ ಒಂದು ಮಾರ್ಗ ಕ್ರೈಸ್ತರಿಗೆ. ఒకే ఒక మార్గం. ಒಂದೇ ಒಂದು ಮಾರ್ಗ. ఆ మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు. ಆ ಮಾರ್ಗವೇ ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ. ఈ రోజు నీ తల్లి సేవకురాలు కాకపోవచ్చు, నీ తండ్రి సేవకుడు కాకపోవచ్చు. ಈ ದಿನ ನನ್ನ ತಂದೆ ಸೇವಕನಾಗಿರಬಹುದು, ಆಗಿರಲಾಗಬಾರದು, ತಾಯಿ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. పరిచర్య చాలా కష్టంగా ఉందని బాధపడుతున్నావేమో. ಸೇವೆ ಬಹಳ ಕಷ್ಟವಾಗಿದೆ ಎಂದು ದುಃಖ ಪಡ್ತಾ ಇದೆಯೇನೋ. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ಈ ದಿನ ನೀನು ಯಾರೇ ಆಗಿರಬಹುದು. వాళ్ళ తల్లిదండ్రులు సేవకులు, వీళ్ళ తల్లిదండ్రులు సేవకులు, వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ ఉన్నారు, నాకు సపోర్ట్ లేరని నర్వస్ అయిపోతున్నావేమో. ಅವರ ತಂದೆ ಸೇವಕರು, ಇವರ ತಂದೆ ಸೇವಕರು, ನನಗೆ ಯಾವ ಸಹಾಯವಿಲ್ಲ. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ಈ ದಿನ ನೀನು ಯಾರೇ ಆಗಿರಬಹುದು. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ದೇವರ ಜೊತೆಗೆ ಮಾತಾಡ್ತಾ. మనుషుల వైపు చూస్తే ఆగిపోతావు. ಮನುಷ್ಯರ ಕಡೆ ನೋಡಿದರೆ ನೀನು ನಿಂತು ಹೋಗುತ್ತಿ. దేవుని వైపు చూస్తే సాగిపోతావు. ದೇವರ ಮುಂದೆ ನೋಡಿದರೆ ನಿನ್ನ ಮುಂದೆ ಸಾಗುತ್ತಿ. ఈ రోజు నువ్వు సాగిపోవుదు గాక. ಈ ದಿನ ನಿನ್ನ ಮುಂದೆ ಸಾಗುವಾಗಲೆಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. పాల్ యాంగిచో. ಪೌಲ್ ಯಾಂಗಿಚೋ పరిచర్య ప్రారంభించినప్పుడు ಸೇವೆ ಪ್ರಾರಂಭಿಸಿದಾಗ ఇలా నిల్చొని ఎంటీ చైర్స్ కి వాక్యం చెప్పేవాడు. ಹೀಗೆ ನಿಂತ್ಕೊಂಡು ಓನ್ಲಿ ಖಾಲಿ ಚೇರ್ಗಳಿಗೆ ವಾಕ್ಯ ಹೇಳಬಹುದು. ఎంటీ చైర్స్ కి వాక్యం చెప్తుంటే చాలా మంది అని నవ్వారు. ಎಂಟಿ ಅಂದ್ರೆ ಖಾಲಿ ಚೇರ್ಗಳಿಗೆ ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರೆ ಅಂತ ನಕ್ಕಿದ್ದಾರೆ. పాల్ యాంగిచో కోటి రూపాయల మాట చెప్పాడు. ಪೌಲ್ ಯಾಂಗಿಚೋ 1 ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳು ಮಾತು ಹೇಳಿದ್ದಾನೆ. ఇక్కడ ఎంటీ చైర్స్ లేవు, ಇಲ್ಲಿ ಎಂಟಿ ಚೇರ್ಗಳು ಖಾಲಿ ಚೇರ್ ಇಲ್ಲ, లక్షల ఆత్మలున్నాయని. ಲಕ್ಷಗಳ ಆತ್ಮಗಳಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ఆమేన్ ಆಮೆನ್ ఆమేన్ ಆಮೆನ್. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద మందిరం ఎవరిది అంటే ಈ ಲೋಕದಲ್ಲಿ ವಿಶ್ವದಲ್ಲಿ ಅತಿ ದೊಡ್ಡ ಸಭೆ ಯಾರಂದ್ರೆ పాల్ యాంగిచో. ಪೌಲ್ ಯಾಂಗಿಚೋರ ಸಭೆ. ఈ రోజు నిందలను గనుక ఆయన చూసి ఆగిపోతే, ಈ ದಿನ ನಿಂದೆಗಳನ್ನು ನೋಡಿ ನಾವು ನಿಂತು ಹೋದ್ರೆ, అవమానాలను చూసి ఆగిపోతే, ಅವಮಾನಗಳನ್ನು ನೋಡಿ ನಿಂತುಕೊಂಡ್ರೆ, కష్టాలను చూసి ఆగిపోతే, ಕಷ್ಟಗಳನ್ನು ನೋಡಿ ನಾವು ನಿಂತು ಬಿಟ್ರೆ లక్షల మందికి ఆత్మీయ తండ్రికి కాలేడు. ಲಕ್ಷ ಗಟ್ಟಿಗಳ ಮಂದಿಗೆ ಆತ್ಮಿಕ ತಂದೆ ಆಗುವುದಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ఆమేన్ ಆಮೆನ್. కష్టాలు రావాలి, ಕಷ್ಟಗಳು ಬರಬೇಕು, నష్టాలు రావాలి, ನಷ್ಟಗಳು ಬರಬೇಕು, శ్రమలు రావాలి, ಶ್ರಮೆಗಳು ಬರಬೇಕು, నిందలు రావాలి. ನಿಂದೆಗಳು ಬರಬೇಕು. అప్పుడే నీలో నుంచి ఒక ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. ಆಗಲೇ ನಿಮ್ಮ ಒಳಗಡೆಯಿಂದ ಒಂದು ಐಶ್ವರ್ಯ ಹೊರಗಡೆ ತೆಗೆದುಕೊಂಡು నీలో నుంచి ఐశ్వర్యం బయటికి రావాలి అంటే ನಿನ್ನ ಒಳಗಡೆಯಿಂದ ಒಂದು ಐಶ್ವರ್ಯ ಬರಬೇಕಂದ್ರೆ దావీదు ముందు గొలియాతు నిలబడాలి. ದಾವೀದನ ಮುಂದೆ ಗೊಲಿಯಾತು ನಿಲ್ಲಬೇಕು. గొలియాతును అందరు వెనక్కి, గొలియాతు ముందు దావీదును అందరూ వెనక్కి లాగాలి. ಗೊಲಿಯಾತನ ಮುಂದೆ ದಾವೀದನಿಗೆ ಎಲ್ಲರಿಗೆ ಹಿಂದೆ ಕಡೆ ಎಳಿಬೇಕು. అయినా దావీదు తగ్గకూడదు. ಆದರೂ ಕೂಡ ದಾವೀದನು ತೆಗ್ಗಲಿಲ್ಲ. ముందడుగు వేశాడు, ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ముందడుగు వేశాడు. ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుని మాట విన్నాడు. ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿ గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకెళ్లి సింహాసనం మీద ఎక్కించాడు దేవుడు. ಕುರಿಗಳ ಕಾಯುವಂತ ಕುರುಬನಿಗೆ ಸಿಂಹಾಸನ ಮೇಲೆ ದೇವರು సింహాసనం రావాలి అంటే మనుషుల మాట వినదు. ಸಿಂಹಾಸನ ಬರಬೇಕಾದ್ರೆ ಮನುಷ್ಯರ ಮಾತನ್ನು ಕೇಳಬಾರದು. పాస్టర్ రవీందర్ పాల్, ಪಾಸ್ಟರ್ ರವೀಂದ್ರ ಪಾಲ್, చందాపూర్ ఎందుకు వచ్చావు? ಚಂದಾಪುರ್ ಯಾಕೆ ಬಂದಿದ್ದೀರಿ? ఇదంతా కూడా అన్యుల ఏరియా.
ಇದನ್ನೆಲ್ಲ ಒಂದು ಅನ್ಯಗಳ ಏರಿಯಾ. ఎందుకు వెళ్ళిపో, ಯಾಕೆ ನೀನು ಹೋಗು, ప్రాణానికి ప్రమాదం, ನಿನ್ನ ಪ್ರಾಣಕ್ಕೆ ಹಾನಿ, అంత అవసరం ఏముంది, ನಿನಗೇನು ಅಷ್ಟು ಅವಶ್ಯಕತೆ ಇದೆ. చాలా మంది అంటారు, ಬಹಳ ಜನ ಹೇಳ್ತಾರೆ. కానీ దావీదు వలె ముందడుగు వేయాలి. ಆದರೆ ದಾವೀದರ ಹಾಗೆ ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡಬೇಕು. అప్పుడే వేల మంది పట్టే మందిరాన్ని ఈ ప్రాంతంలో మనం నిర్మించగలం. ಹಾಗೆ ಸಾವಿರಾರು ಹಿಡಿಯಷ್ಟು ಸಭೆಗಳನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾರೆ. ఈ రోజు మీ అందరికి గొప్ప శుభవార్త. ಈ ದಿನ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಶುಭ ವಾರ್ತೆ. యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి చిన్న బాబు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ತಿರಕ್ಕೆ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗನು ಬಂದು 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ రొట్టె ఇయ్యడానికి వస్తున్నప్పుడు జరుగు అని చెప్పి చిన్న బాబుని అభ్యంతరపరిచారు. ಆ ರೊಟ್ಟೆ ಕೊಡುವಾಗ ಚಿಕ್ಕ ಛೋಟ ನೀ ಬಜಾಗ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ. అయితే యేసు ప్రభు ఆ రొట్టెని పట్టుకొని, ಆದರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ರೊಟ್ಟೆ ಹಿಡಿದು ఇలా పైకి లేపాడు. ಹೀಗೆ ಮೇಲೆತ್ತಿದ್ದಾರೆ. పైకి లేపి ఇలా విరిచాడు. ಆ ಮೇಲೆತ್ತು ಹೀಗೆ ರೊಟ್ಟೆಯನ್ನು ಮುರಿದಿ. విరవబడ్డప్పుడే గంపలు నింపబడ్డాయి. ಅದನ್ನು ಮುರಿದಿದಾಗೆ ಸುವಾಸನೆ ಬಂದಿದೆ. ఆ రొట్టెకు సాదృశ్యం నువ్వు నేను. ಆ ರೊಟ್ಟೆಗೆ ಸಾದೃಶ್ಯ ಉದಾಹರಣೆಗೆ ನೀವು ನಾನು. ఆయన చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ಆತನ ಕೈಯಲ್ಲಿನ ಹೋಗಿದಾಗ ఇలా పైకి లేపుతాడు. ಹೀಗೆ ನಮ್ಮನ್ನು ಮೇಲೆ ఆ ಎತ್ತುತ್ತಾರೆ. రొట్టె అయిన మనల్ని ఇలా విరుస్తాడు. ರೊಟ್ಟಿಯಾಗಿರೋ ನಮ್ಮನ್ನು ಹೀಗೆ ಮುರಿತಾರೆ. ఆ విరిచినప్పుడు అబ్బా యేసయ్యా, ಅದನ್ನು ಮುರಿದಾಗ ಅಯ್ಯೋ యేసయ్య, నొప్పి యేసయ్యా, ಅಯ್ಯೋ ನೋವು యేసయ్య, నొప్పి యేసయ్యా, ಅಯ್ಯೋ ನೋವು యేసయ్య. ఏంటి ప్రభువా ఈ కష్టాలు, ಏನಯ್ಯ ಈ ಕಷ್ಟಗಳು, ఏంటి ప్రభువా ఈ నిందలు, ಏನಯ್ಯ ಈ ನಿಂದೆಗಳು అని నువ్వు బాధపడదు. ಹೀಗೆ ನಿನ್ನ ದುಃಖ ಪಡಬೇಡ. బయట చూడండి, నా వైపు చూడండి. ಅಮ್ಮ ನನ್ನ ಕಡೆ ನೋಡ್ರಿ. ఆ నిందలుంటేనే, ಆ ನಿಂದೆಗಳು ಇದ್ರೆ, ఆ శ్రమలుంటేనే, ಆ ಶ್ರಮೆಗಳು ಇದ್ರೆ, ఇలా విరవబడితేనే ಈ ರೀತಿ ಮುರಿಯಲ್ಪಟ್ರೆ మన గంపలు నింపబడతాయి. ನಮ್ಮ ಒಳಗಡೆ ಇರುವಂತದ್ದು ಶ್ವಾಸ. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ಹಲ್ಲೆಲೂಯಾ, ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ. ఈమెను తీసుకెళ్లి వెనకాల కూర్చోబెట్టి, ಇವರನ್ನು ಸ್ವಲ್ಪ ಹಿಂದ್ಗಡೆ ಹಾಕ್ಬೇಕು, ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗಿ. వెనకాల కూర్చోబెట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు విరవబడే అనుభవంలో మీరున్నారు. ಈ ದಿನ ನಿಮಗೆ ಬಿಡಲ್ಪಡುವಂತ ಅನುಭವದಲ್ಲಿ ನೀವಿದ್ದೀರಿ. కష్టాలతో ఉన్నారు, ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೀರಿ, నిందలతో ఉన్నారు, ನಿಂದೆಯಲ್ಲಿದ್ದೀರಿ, అవమానాలతో ఉన్నారు, ಅವಮಾನದಲ್ಲಿದ್ದೀರಿ. నిన్న మొన్న పరిచర్య ప్రారంభించిన వాళ్ళకి మందిరాలు ఉన్నాయి. ನಿನ್ನೆ ಮೊನ್ನೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿರುವಂತ ಸಭೆಗಳು ಇದೆ. ఈ రోజు నీకు మందిరం లేదేమో, ಈ ದಿನ ನಿನಗೆ ಮಂದಿರ ಇಲ್ಲ ಏನೋ, అయితే నువ్వు విరవబడుతున్నావు. ಆದರೆ ನೀನು ಮುರಿಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. I prophesy in the name of Jesus. ನಾನು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರವಾದನೆ ನುಡಿತೇನೆ. దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ನಾನು ಪ್ರವಾದನೆ ఈ ನುಡಿತೇನೆ. సభకు నువ్వు ఎందుకు వచ్చావంటే, ಈ ಸಭೆಗೆ ನೀನು ಯಾಕೆ ಬಂದಿದಂದ್ರೆ నీ గంపలు ఎత్తుకొని పోవడానికి. ನಿನ್ನ ಬುಟ್ಟಿಗಳನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗಬೇಕು. Receive it. ಹೊಂದಿಕೊಳ್ಳ್ರಿ, ಇದನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಿರಿ. గట్టిగా చప్పట్లు కొట్టాలా, ಜೋರಾದ ಚಪ್ಪಳೆಯನ್ನು ತಟ್ಟಬೇಕು. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ಜೋರಾದ ಚಪ್ಪಳೆ ತಟ್ಟಬೇಕು. చేతులు పైకి లేపి, ಕೈಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆ, చేతులు పైకి లేపి, ಕೈಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆ. ఇదిగో దావీదును లెక్కుదురు గాక. ದಾವೀದನನ್ನು ಎದ್ದೇಳಲಿ. యేసు నామములో దావీదును లెక్కుదురు గాక. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ದಾವೀದನನ್ನು దావీదును లెక్కుదురు గాక. ದಾವೀದನನ್ನು ಎದ್ದೇಳಲಿ. లెక్కుదురు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ಎದ್ದೇಳಲಿ, ಗಟ್ಟಿಯಾದ రిఖబల రబషకే కియాల రబబబబబ. దావీదును లెక్కుదురు గాక. ದಾವೀದನನ್ನು ಎದ್ದೇಳಲಿ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ಜೋರಾದ ಚಪ್ಪಳೆ. Jesus, 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 Jesus. గట్టిగా Jesus, Jesus ಹೇಳ್ರಿ ಎಲ್ಲರೂ. Jesus, 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 Jesus. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అప్పులతో వచ్చారు? అప్పులతో. ಎಷ್ಟು ಜನ ಸಾಲದಿಂದ ಬಂದಿದ್ರಿ? ಸಾಲ ಮಾಡಿಕೊಂಡು ఎంతమంది అప్పులతో ఉన్నా సంతోషపడండి. ಎಷ್ಟು ಸಾಲ ಇದ್ದರು ಸಂತೋಷ. దేవుని పరిచర్య కోసం ముందడుగు వేయడం ఆపకండి. ದೇವರ ಸೇವೆಗೋಸ್ಕರ ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡುವುದು నీ చరిత్ర మారాలంటే ఒక్క అడుగులోనే ఆధారపడండి. ನಿಮ್ಮ ಚರಿತ್ರೆ ಮಾರ್ಪಡಬೇಕಾದ್ರೆ ಒಂದೇ ಹೆಜ್ಜೆನ ಆಧಾರವಾಗಿದೆ. ఈ అడుగు ఎప్పుడు ముందుకే వేయాలా. ಈ ಹೆಜ್ಜೆ ಯಾವಾಗಲೂ ಮುಂದೆ ಹಾಕಬೇಕು, వెనక్కి వెళ్ళొద్దు. ಹಿಂದೆ ಹೋಗಬಾರದು. ఎన్ని సమస్యలు వచ్చినా, ಎಷ್ಟು ಸಮಸ್ಯೆ ಬಂದ್ರು, ఎన్ని నిందలు వచ్చినా, ಎಷ್ಟೇ ನಿಂದೆಗಳು ಬಂದ್ರು, ఎన్ని అవమానాలు వచ్చినా ಎಷ್ಟೇ ಅವಮಾನಗಳು ಬಂದ್ರು నిలబడడం ఆపొద్దు.
ನಿಂತದನ್ನು ನೀವು ಬಿಡಬಾರದು, నిలబడడం ఆపొద్దు, నిలువదను బిడబారదు. అందరూ ఒకవైపు అయిపోయినా ಎಲ್ಲರೂ ಒಂದು ಸೈಡ್ ಆದ್ರು నువ్వు ఒక్కడివే ఒక్కదానివే ఒకవైపు నిలబడ్డా, నేను ಒಬ್ಬರೇ ಒಂದು ಸೈಡ್ ನಿಂತುಕೊಳ್ಳೋದಾದ್ರೆ నిన్ను పిలిచిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, నిన్నను కರೆದಂತ ದೇವರು ಸತ್ತಂತ ದೇವರು. ఆయన ఇక్కడ ఉన్నాడు, ಅವರು ಇಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు, ಆತನೇ ನಾನು ಪ್ರಕಟಿಸುವಂತ ನಜರೇಯನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. కోటి రూపాయల మాట చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. 1 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮಾತು ನಾನು ಹೇಳ್ತೇನೆ, ಬರೆದಿಟ್ಕೊಡ್ರಿ. ఒక దేశానికి రాజు కావాలి, ಒಂದು ದೇಶಕ್ಕೆ ರಾಜನು ಬೇಕು. దేవుడు అన్నాడు ఒక వ్యక్తిని ದೇವರ అభిషేకించమని. ದೇವರಂದಿದ್ದರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಅಭಿಷೇಕ ಮಾಡು ಎಂದು. ఆ ఇంట్లో 3 అన్నదమ్ములు, ఆ ಮನೆಯಲ್ಲಿ 3 ಜನ ಅಣ್ಣ ತಮ್ಮರು. అయితే ఇద్దరు మాత్రానికి ఫుల్ హ్యాండ్సమ్ ఉంటారు, ಇಬ್ಬರು ಮಾತ್ರ ಬಹಳ ಹ್ಯಾಂಡ್ಸಮ್ ಆಗಿ ಸುಂದರವಾಗಿದ್ದಾರೆ, సూపర్ గ్లామర్ గా ఉంటారు. ಸೂಪರ್ ಆಗಿ ಗ್ಲಾಮರ್ ಆಗಿರ್ತಾರೆ. ఒక వ్యక్తి మాత్రం గొర్రెలు కాచుకుంటాడు, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮಾತ್ರ ಕುರಿಗಳನ್ನು ಕಾಯ್ಕೊಂಡಿರ್ತಾನೆ, పాచిపోయిన అన్నం తింటా ఉంటాడు, ಅಳಿಸೋಗಿರುವಂತ ಅನ್ನನ್ನು ತಿಂತಾನೆ, 3 రోజులకు 4 రోజులకు స్నానం చేస్తా ఉంటాడు, 3 ದಿನಕ್ಕೆ 4 ದಿನಕ್ಕೆ ಸ್ನಾನ ಮಾಡ್ತಾನೆ. ఆ ప్రవక్త వస్తాడు, ಆ ಪ್ರವಾದಿ ಬರ್ತಾರೆ, కన్న తండ్రిని అడుగుతాడు, ಹುಟ್ಟಿಸಿದ ತಂದೆಗೆ ಕೇಳ್ತಾರೆ, మీ ఇంట్లో ఒక బిడ్డని ఇలా అభిషేకించాలని వచ్చాను, ನಿನ್ನ ಮನೆಗೆ ಒಬ್ಬ ಮಗನಿಗೆ ಅಭಿಷೇಕ ಮಾಡ್ಬೇಕಂತ ಬಂದಿದ್ದೇನೆ, ఎక్కడున్నారు నీ బిడ్డలంటే, ಎಲ್ಲಿದ್ದಾರೆ? నా 2 కొడుకులు ఫుల్ హ్యాండ్సమ్ గా ఉంటారు, ನನ್ನ 2 ಮಕ್ಕಳು ಬಹಳ ಹ್ಯಾಂಡ್ಸಮ್ ಆಗಿದ್ದಾರೆ, ಸುಂದರವಾಗಿದ್ದಾರೆ, వాళ్ళని పిలిపి అంటే ಅವ್ರಿಗೆ ಕರಿ ಅಂತ ಹೇಳಿದಾಗ వాళ్ళని చూడగానే ఈయన కాదు అంటారు, ಅವರು ನೋಡಿದಾಗಲೇ ಇವರು ಅಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఎవరు ఇంకా ಇನ್ನ ಯಾರು? ఒకడున్నాడు పనికి రానోడు, ఎందుకు పనికి రానోడు, గొర్రెలు కాసుకోమని చెప్పినాం, ಒಬ್ಬ ಇದಾನೆ ಕೆಲ್ಸಕ್ಕೆ ಬಾರದವನು, ಅವನಿಗೆ ಕುರಿ ಕೈಲಕ್ ಹೋಗಂತ ನಾವು ಹೇಳಿದ್ದೇವೆ. అవునా? అయితే ఒక్కసారి పిలిపియండి, ಆದ್ರೆ ಅವನಿಗೆ ಒಂದು ಸಾರಿ ನಾ ಕರೀರಿ. అయితే ఒక్కసారి ఆయనను పిలిపియండి. ಹಾಗಾದ್ರೆ ಒಂದು ಸರಿ ಆತನನ್ನು ಕರೀರಿ. ఇలా నడుచుకుంటురా, ಹೀಗೆ ನಡ್ಕೊಂಡು ಬನ್ರಿ. ఆయనే గొర్రెల కాపరి, ಈತನೇ ఈయనే దేవునికి కావలసినది, ಈತನೇ ದೇವರಿಗೆ ಬೇಕಾಗಿದ್ದವನು. చేతులు గట్టిగా చప్పట్లు, ಜೋರಾದ ಚಪ್ಪಳೆ, ಜೋರಾದ ಚಪ್ಪಳೆ. ఛీ 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 ఛీ, ఈ మురి కూడా మీకు కావాల్సింది, చీ చీ చీ, ఈ ಹೊಲಸಾದವನ ಬೇಕಾಗಿರೋ ದೇವರಿಗೆ, దేవునికి కావాల్సింది ఈ మురికి వాడే, ದೇವರಿಗೆ ಬೇಕಾಗಿದ್ದು ಈ ಹೊಲಸಾದವನೇ. గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు దేవునికి అవసరం లేదు, ದೊಡ್ಡ ವಂಶದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರು ದೇವರಿಗೆ ಅವಶ್ಯವಿರಬಹುದು. పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ಹೊಲಸಾದ ಸ್ಥಳದಿಂದ ಮೇಲೆತ್ತುವುದಕ್ಕೆ ದೇವರಿ ಭೂಮಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. క్రైస్తవ జీవితానికి కొన్ని లెక్కలు రావాలా, ಕ್ರೈಸ್ತ ಜೀವಿತಕ್ಕೆ ಕೆಲವು ಲೆಕ್ಕ ನಮಗೆ ಬರಬೇಕು. లెక్కలు అంటే A+B² సూత్రం కాదు, ನಾವು A+² ಇದೆಲ್ಲ ಲೆಕ್ಕ ಅಲ್ಲ. 2+2 = 4 కాదు లెక్కలంటే, 2+2 = 4 ಅಂತ ಈ ಲೆಕ್ಕ ಅಲ್ಲ. యేసయ్య లెక్కలు రావాలి, ಯೇಸುವಿನ ಲೆಕ್ಕ ಬರಬೇಕು. ఆ లెక్కలు ఏం లెక్కలు చెప్పాలా మీకు? ಯಾವ ಲೆಕ್ಕ ನಾನು ಹೇಳ? నేను కొంతమందికి మంచిగా అనిపించచ్చు, కొంతమందికి చూడొచ్చు, ನಾನು ಕೆಲವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಅನಿಸಬಹುದು, ಕೆಲವರು ಅಂತ ಅನ್ಬೋದು. కొంతమంది నన్ను చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ಕೆಲವರು ನನಗೆ ಬಹಳ ಪ್ರೀತಿ ಮಾಡೋರು ಇದ್ದಾರೆ, ಕೆಲವರು ನನಗೆ ಬಹಳ ದ್ವೇಷ ಮಾಡೋರು ಇದ್ದಾರೆ. ఐ మీన్ టు సే, నేనేం చెప్తున్నానంటే, ನಾನು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದೇನೆಂದ್ರೆ, ఈ మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారనేది లెక్క కాదు, ಈ ಮನುಷ್ಯರು ನನಗೆ ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಈ ಲೆಕ್ಕ ನನಗೆ ಬೇಡ. దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. ದೇವರು ನನ್ನನ್ನು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅದು ಲೆಕ್ಕ ನನಗೆ. దావీదును అందరూ ఎలా చూశారు? దావీదుನೆಲ್ಲರೂ ಹೇಗೆ ನೋಡಿದ್ದಾರೆ? గొర్రెల కాపరిగా చూశారు. ಕುರುಬನು ಕುರಿಗಳ ಕುರಿ ಕಾಯುವನು సొంత తండ్రి ఎలా చూశాడు? ಸ್ವಂತ ತಂದೆ ಹೇಗೆ ನೋಡಿದಾನೆ? గొర్రెల కాపరిగా చూశాడు. ಕುರುಬನ ಹಾಗೆ ನೋಡಿದ್ದಾರೆ. కానీ యేసు క్రీస్తు దేవుడు మాత్రానికి, ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ದೇವರು ಮಾತ್ರ మహారాజు అభిషేకాన్ని చూశాడు. ಮಹಾರಾಜನಾಗಿ ಅಭಿಷಕ್ತನಾಗಿ ದೇವರು ನೋಡಿದ್ದಾರೆ. మనుషులు నిన్ను ఎలా చూస్తున్నారనేది లెక్క కాదు. మనుషులు నిన్నను ಯಾವ ರೀತಿ ನೋಡ್ತಾರೆ ಅದು ಲೆಕ್ಕಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ. చెప్పట్లు, దేవుడు ఎలా చూస్తున్నాడనేది లెక్క. ದೇವರು ನಿನ್ನನ್ನು ಹೇಗೆ ನೋಡ್ತಾರೆ ಅದು ಲೆಕ್ಕ. దేవుడు ఎలా చూస్తున్నాడనేది లెక్క. ದೇವರು ನಿನ್ನನ್ನು ಹೇಗೆ ನೋಡ್ತಾರೆ ಅದು ಲೆక్క. చప్పట్లు కొట్టాలి, గట్టిగా ಚಪ್ಪಳೆ ತಟ್ಟಬೇಕು, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ಜೋರಾದ ಚಪ್ಪಳೆ, ಗಟ್ಟಿಯಾದ ಚಪ್ಪಳೆ. దేవుడు ఎవరో నీకు తెలుసా? ನಿನ್ನ ದೇವರು ಯಾರು ನಿನಗೆ ಗೊತ್ತಾ? శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు, ಶೂನ್ಯವಾಗಿರುವಂತಹ ಭೂಮಿಯನ್ನು ದೇವರು ನಿಲ್ಲಿಸಿ ఆధారము లేకుండా సూర్యుడిని నిలిచబెట్టిన దేవుడు, ಯಾವ ಆಕಾರ ಇಲ್ಲದಂತ ಸೂರ್ಯನ ನಿಲ್ಲಿಸಿರುವಂತಹ ದೇವರು నిన్ను నిలబెట్టలేదా?
ನಿನ್ನನ್ನು ನಿಲ್ಲಿಸೋದಿಲ್ವೋ? ನಿನ್ನನ್ನು ನಿಲ್ಲಿಸೋದಿಲ್ವೋ? పిల్లల్ని నిలబెట్టలేడా? ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ನಿಲ್ಲಿಸೋದಿಲ್ವೋ? హల్లెలూయా 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ఫస్ట్ బైబిల్ పట్టుకొని ఇలా బయలుదేరినా నేను. ಫಸ್ಟ್ ನನ್ನ ಬೈಬಲ್ ಹಿಡ್ಕೊಂಡು ಹೀಗೆ ನಾನು ಹೋಗಿದ್ದೇನೆ. పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ. ఛీ, అప్పుడే పాస్టర్ అయిపోయాడా? అవాగే పాస్టర్ అది. అప్పుడే పాస్టర్ అయిపోయాడా? అవాగే పాస్టర్ అది. ఎవరు నవ్వేది? ಯಾರು ನಗುತ್ತಾ ಇದ್ದಾರೆ? అన్యులు నవ్వరు. ಅನ್ಯರು ನಗೋದಿಲ್ಲ. అన్యులు అంటే దేవుడికి భయం. ಅನ್ಯರು ದೇವರಂದ್ರೆ ಬಾಳ ಭಯ. పాస్టర్ల కొడుకులు నవ్వేది. ಪಾಸ್ಟರ್ ಮಕ್ಕಳು ನಗುತ್ತಾ ಇದ್ದರು. పాస్టర్ అమ్మలు నవ్వేది. ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮವರು ನಗುತ್ತಾ ಇದ್ದರು. పాస్టర్ అయ్యలు నవ్వేది. ಪಾಸ್ಟರ್ ಅಯ್ಯವರು ನಗುತ್ತಾ ಇದ್ದರು. హల్లెలూయా 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 హల్లెలూయా. చూసి నవ్వే వాళ్ళు నన్ను ನೋಡಿ నగుತ್ತಾ ఇద్దరు. నన్ను చూసి నవ్వే వాళ్ళు నన్ను ನೋಡಿ నగుತ್ತಾ ఇద్దరు. వాళ్ళు చూసి నవ్వుతున్నారని నేను ఆగిపోతే, ಅವರು ನೋಡಿ ನನ್ನ నగుతారని నేను నింತು ಹೋದ್ರೆ, ఈ రోజు పాస్టర్ అమ్మ తేజ మినిస్ట్రీస్ ని ప్రపంచానికి దేవుడు పరిచయం చేసే దేవుడు కాదు. ఈ ದಿನ ಅಮ್ಮ ತೇಜನ ಮಿನಿಸ್ಟ್ರಿ ಈ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಪರಿಚಯವಾಗುವಂತದಾಗಿರುತ್ತೆ. ఈ రోజు ఒకటే, ఈ ದಿನ ಒಂದೇ. ఈ రోజు ఈ బైబిల్ చేత పట్టుకొని ఛీ నువ్వు చేస్తావా పరిచర్య? ಈ ಬೈಬಲ್ ಕೈಯಲ್ಲಿ ಹಿಡ್ಕೊಂಡು ಛೀ ನೀನ್ ಮಾಡ್ತೀಯ ಸೇವೆ? నువ్వు చేస్తావా పరిచర్య? ನೀನ್ ಮಾಡ್ತೀಯ ಸೇವೆ? ఈ రోజు నిన్ను ఎంత మంది అవమానపరుస్తున్నారు? ಈ ದಿನ ನಿನ್ನ ಎಷ್ಟು ಜನ ಅವಮಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అరే పాలి ఆంగిచో ఏసన్న గారు, పాల్ దినాకరన్ గారు, పౌలు ఎంగిచో ఏసన్న ಅವರು, వీళ్ళందరూ నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ಅವರೆಲ್ಲರೂ ನಂಬಿಕೊಂಡ್ರು ದೇವರು, ನಾನು ನಂಬಿರುವ వాళ్ళను లేవనెత్తిన దేవుడు మనలను లేవనెత్తబోతున్నాడు. ಅವರನ್ನು ಮೇಲೆತ್ತಂತ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕೂಡ ಮೇಲೆತ್ತಕ್ಕಿದ್ದಾರೆ. నెక్స్ట్ జనరేషన్ జాషువా జనరేషన్ లేకపోతుంది. ನೆಕ್ಸ್ಟ್ ಬರುವಂತ ಸಂತತಿ ಜಾಶುವನ ಯೆಹೋಶುವನ ಸಂತತಿ ಹೇಳ್ತಾರೆ. రవీందర్ పాల్ పాస్టర్ గారు, ರವೀಂದ್ರ ಪಾಲ್ ಪಾಸ್ಟರ್, ఇక్కడ ఉన్న పాస్టర్స్, ಇಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಸೇವಕರು, యంగ్ పాస్టర్స్, ಎಲ್ಲ ಯೌವನಸ್ಥರ ಸೇವಕರು, యంగ్ పాస్టర్స్, ಎಲ್ಲ ಯೌವನಸ್ಥ ಸೇವಕರು. నెక్స్ట్ జనరేషన్ మనమే. ನೆಕ್ಸ್ಟ್ ಸಂತಾನಿಗೆ ನಾವೇ. నెక్స్ట్ జనరేషన్ మనమే. ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ ನಾವೇ. యేసు పరిశుద్ధ నామములో జాషువా జనరేషన్ లెగులుగాక. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಜಾಶುವನ ಜನರೇಷನ್ ಎದ್ದೇಳಲಿ. పరిచర్య అంటే వారసత్వం కాదు. ಪರಿಚರ್ಯ ಅಂದರೆ ಒಂದು ವಾರಸತ್ವ ಅಲ್ಲ. దేవుని దగ్గర నుంచి వచ్చే పరిచర్య, ದೇವರಿಂದ ಬರುವಂತ ಸೇವೆ, దేవుని దగ్గర నుంచి వచ్చే పరిచర్య, ದೇವರಿಂದ ಬರುವಂತ ಸೇವೆ. యేసు నామములో అటువంటి అపోస్తలులు లెగుదురుగాక. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಅಂತ ಅಪೊಸ್ತಲರು దేశాన్ని తలకిందులుగా చేసే సేవకులు లెగుదురుగాక. ದೇಶವೆಲ್ಲ ಕೆಳಗೆ ಮೇಲೆ ಅಲ್ಲೆಲ್ಲ ಕೊಲ ಮಾಡೋದು గట్టిగా చెప్పండి, దేవుడు లేపుకోబోతున్నాడు. ದೇವರು ಎಬ್ಬಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. నాకు వాళ్ళు లేరు వీళ్ళు లేరని భయపడద్దు. ನನಗೆ ಅವರು ಇಲ್ಲ ಇವರಿಲ್ಲ ಅಂತ ಭಯಪಡಬೇಡ. నా తండ్రి నాకున్నాడని నమ్ము. ನನ್ನ ತಂದೆ ನನಗಿದ್ದಾರೆ ಮನಗಿ ನಂಬು. దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನನ್ನು ಮೇಲೆತ್ತುತ್ತೇವೆ. దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನನ್ನು ಮೇಲೆತ್ತುತ್ತಾರೆ. దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನನ್ನು ಮೇಲೆತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు లేపినాడంటే ನನ್ನ ದೇವರು ಮೇಲೆತ್ತಿದಾರಂದ್ರೆ ఎవరు తొక్కలేరు, ಯಾರು ತುಳಿಯೋದಿಲ್ಲ, ఎవరు పడలేరు, ಯಾರು ನಿನಗೆ ಕೆಳಗೆ ಬಡಿಸೋದಿಲ್ಲ. హల్లెలూయా హల్లెలూయా. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఆమేన్ అనండి. ఆమేన్ 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 అనండి. హల్లెలూయా. మీరు పైకి ఎక్కండి, పైకి ఎక్కండి. ఏమందుతున్నాయి? కాళ్ళు అందుతున్నాయి. ఇటు వచ్చేయండి. కాళ్ళు అందుతున్నాయి కాబట్టి ఏసి లాగొచ్చు. ಕಾಲು ಸಿಕ್ಕದಕ್ಕೆ ಎಳೆ ಬಿಡು ಬಿಡಿಸಿ ಉಳಿಸಾಡಬಹುದು, ಬಿದ್ದು ಹೋಗ್ತಾರೆ. లాగొచ్చు. ಇಲ್ಲಿ ಸಿಗುತ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಎಳೆಯಬಹುದು. ఇంకొంచెం దూరం వెళ్ళండి. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ದೂರವಾಗ್ರಿ. ಈಗ ಈಗ್ರಿ సాక్షులు అందుతున్నాయి. సాక్షులు లాగొచ్చు. సాక్షులు లాగొచ్చు. ಸಾಕ್ಷಿ ಸಿಗ್ತಾ ಇದೆ, ಸಾಕ್ಷಿ ಎಳಿಬಹುದು. కొంచెం దూరం వెళ్ళిపోతే సాక్షులు కూడా అంటారు. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ದೂರದ ನನ್ನ ಖಾಲಿ ಸಾಕ್ಸ್ ಕೂಡ ಸಿಗೋದಿಲ್ಲ.
ఇలా కూర్చొని చూడబోతున్నావు నువ్వు ఆయనను. ಹಾಗೆ ಕೂತ್ಕೊಂಡು ನೋಡ್ತಾನೆ ಇರ್ತಿ. కూర్చొని చూడబోతున్నావు. ಹಾಗೆ ಕೂತ್ಕೊಂಡು ನೋಡ್ತಾನೆ ಇರ್ತಿ. ఇంత లాగాలని ప్రయత్నం చేసిన, ಇಷ್ಟು ಎಳಿಬೇಕೆಂದು ನಾನು ಪ್ರಯತ್ನ ಮಾಡಿ, ఈయన తొక్కాలని ప్రయత్నం చేసిన, ಇದನ್ನು ತುಳಿಬೇಕೆಂದು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದೆ. కానీ ఈయన మీటింగ్ కే వచ్చి వాక్యం వింటున్నాను. ವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. గట్టిగా చప్పట్లు, ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ. Praise the Lord. ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ. Hallelujah. Hallelujah. చెప్పండి గట్టిగా, చెప్పాలి చెప్పాలి, జోరాద చెప్పాలి. నా దేవుడు మన పక్షాన నిలబడబోతున్నాడు. ನನ್ನ ದೇವರು ನನ್ನ ಪಕ್ಷದಲ್ಲಿ ನಿಲ್ಲಕ್ಕಿದ್ದಾರೆ. నా దేవుడు ನನ್ನ ದೇವರು నా చెయ్యి విడిచిపెట్టడు, ನನ್ನ ಕೈ ಬಿಟ್ಟು ಬಿಡೋದಿಲ್ಲ. ఎవరు తొక్కాలని ప్రయత్నం చేసిన, ಯಾರು ತುಳಿಯಬೇಕೆಂದು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರು, నాశనం చేయాలని చూసిన, ಯಾರು ನಾಶ ಮಾಡಬೇಕೆಂದು ಪ್ರಯತ್ನಿಸಿದ್ರು, God will do everything. God will do everything. ಎಲ್ಲ ದೇವರ ಬಲ್ಲಾತನು. నా దేవునికి సమస్తము సాధ్యం. ನನ್ನ ದೇವರಿಗೆ ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯವು. నువ్వు కుంటువాడివైనా, ನಿನ್ನ ಕುಂಟನಾಗಿರಬಹುದು, ಕುರುಡನಾಗಿರಬಹುದು, నా దేవుడు నిన్ను లేపుకోగలడు. ನನ್ನ ದೇವರಿಗೆ ಮೇಲೆತ್ತಬಹುದು. దేవుడు నీ చరిత్రను మార్చగలడు. ನನ್ನ ದೇವರ ಚರಿತ್ರೆಯನ್ನು ಮಾರ್ಪಡಿಸಬಹುದು. Jesus. గట్టిగా Jesus. 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 ఆమేన్. Jesus. 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 జీసస్ Jesus. జీసస్. అరే గట్టు గట్టిగా ಹೇಳ್ರಿ. Jesus. జీసస్ Jesus. జీసస్ Jesus. ಇಲ್ಲ ಹೇಳ್ರಿ ಎದ್ದು ನಿಂತ್ಬೇಡ್ರಿ, ಹೇಳ್ರಿ. Jesus. 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 హల్లెలూయా. Hallelujah. ఆర్ యు రెడీ? ನೀವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? ఆర్ యు రెడీ? ನೀವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? దేనికి సిద్ధం? ಎದಕ್ಕೆ ಸಿದ್ಧತೆ? దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకోవడానికి. ದೇವರಿಂದ ನಾವು ಬಹುಮಾನ ಹೊಂದಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ. ఒకటి మాత్రం చెప్తున్నాను, ಒಂದು ಮಾತ್ರ ನಾನು ಹೇಳುತ್ತೇನೆ. నీది గొప్ప వంశం కాకపోవచ్చు, ನಿನ್ನ ದೊಡ್ಡ ವಂಶ ಆಗಿರಲಿಲ್ಲದಿರಬಹುದು, కానీ మన వంశం ఏంటో తెలుసా? ಅದೇ ನಮ್ಮ ವಂಶ ಏನು ಗೊತ್ತಾ? యూదా గోత్రపు సింహము వంశము. ಯೂದ ಗೋತ್ರ ಸಿಂಹದ ವಂಶದವರು. చప్పట్లు కొట్టట్లే మీరు, ಚಪ್ಪಟ್ಟೆ ಹೊಡಿಲಿಲ್ಲ. చప్పట్లు కొట్టట్లేదు మీరు. ನೀವು ಚಪ್ಪಳೆ ಹೊಡಿತಾ ಇಲ್ಲ, ಚಪ್ಪಳೆ ಹೊಡ್ರಿ. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి హల్లెలూయా. Hallelujah. నాకైతే ఎగిరిపోవాలనుంది యేసయ్య పనిలో. ఆమేన్. ನನಗಾದರೂ ಯೇಸುವಿನ ಹೊಡೆಯಲ್ಲಿ ಎದ್ದು సాగిపోవాలి నేను, ಮುಂದೆ ಸಾಗಬೇಕೆಂದಿದೆ. ఆగిపోను నేను. ನಾನು ನಿಂತು ಹೋಗೋದಿಲ್ಲ. ఎన్ని నిందలు వచ్చినా, ಎಷ್ಟೇ ನಿಂದೆಗಳು ಬಂದರು, అప్పులు వచ్చినా, ಎಷ್ಟೇ ಸಾಲ ಬಂದರು, ఎంతమంది చీ ಎಷ್ಟು ಜನ ಛೀ చీ అమ్మ తేజ అన్న, ಛೀ ಅಮ್ಮ ತೇಜ ಅಂದರು. దేవుడు ఎట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. ದೇವರಿಗೆ ನೋಡದೆನ್ನುವಂತದೇ ಲೆಕ್ಕ. హల్లెలూయా. Hallelujah. అందరికి నచ్చాలంటే నచ్చుతామా? ಎಲ್ಲರಿಗೆ ಇಷ್ಟ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ಇಷ್ಟ ಆಗ್ತೇವ್ರಿ. స్వామీజీ నమ్ముతామా? ಸ್ವಾಮಿ ನಂಬ್ತಿದ್ದೀರಾ? అందరూ మనల్ని ఇష్టపడాలంటే కుదురుతుందా? ಎಲ್ಲರೂ ನಮಗೆ ಇಷ್ಟ ಪಡ್ಬೇಕನ್ನೋದನ್ನ ಆಗ್ತದ್ರಿ? ಇಲ್ಲ. డాడీకి నచ్చవచ్చు, ఆయన పక్కన ఉన్న డాడీకి నచ్చకపోవచ్చు. ಆ ಡ್ಯಾಡಿ ಅವರಿಗೆ ನಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗ್ಬೋದು, ಅವ್ರ ಪಕ್ಕದಿಂದ ಡ್ಯಾಡಿಗೆ ಇಷ್ಟ ಆಗದೇ ಇರಬಹುದು. రవీందర్ పాల్ డాడీకి నేను నచ్చొచ్చు, ರವೀಂದ್ರ ಪಾಲ್ ಡ್ಯಾಡಿ ಅವರಿಗೆ ನಾವು ಇಷ್ಟವಾಗಬಹುದು, అందుకనే పిలిచాడు అనుకోండి. ಅದಕ್ಕೋಸ್ಕರ ಕರೆದೆ ಅಂತ ಅನ್ಕೊಡ್ರಿ. ఇంకొకరికి నచ్చకపోవచ్చు, ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ನನ್ನ ಇಷ್ಟವಾಗದೇ ಇರಬಹುದು. అమ్మ తేజ పాస్టర్ ఎందుకు పిలిచినావు అనొచ్చు. ಅಮ್ಮ ತೇಜ ಪಾಸ್ಟರ್ ನಿಮ್ಮನ್ನು ಕರಿತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಕೇಳಬಹುದು. ఆమేన్. ಆಮೇಲೆ వీళ్ళందరికీ మనం నచ్చడం కాదు, ಇವರೆಲ್ಲರಿಗೆ ನಾವು ಇಷ್ಟವಾಗೋದು ಬೇಡ. అసలైనోడు మెచ్చాలా. ఆమేన్. ఆమేన్. ಮೆಚ್ಚಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన లేపడం ప్రారంభిస్తే ಆತನು ಮೇಲೆತ್ತುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದರೆ బెంగళూరు వెళ్ళి మీటింగ్ పెట్టొచ్చు, ಬ್ಯಾಂಗ್ಳೂರಿನಲ್ಲಿ ಕೂಡ ಮೀಟಿಂಗ್ ಇಡಬಹುದು, ఛత్తీస్గఢ్ లో పెట్టొచ్చు, ಛತ್ತೀಸ್ಗಢ ಅಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಮಾಡಬಹುದು, వైజాగ్ లో పెట్టొచ్చు, ವೈಜಾಗ್ ನಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಹಚ್ಚಬಹುದು, హైదరాబాద్ లో పెట్టొచ్చు. ಹೈದರಾಬಾದ್ ಅಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಮಾಡಬಹುದು. నిన్నొకరు పిలవాల్సిన పని లేదు, ನೀವು ಕರೆಯುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నువ్వు పిలిస్తే దేవదూతలు రాబోతున్నాయి, ನೀವು ಕರೆದರೆ ದೇವದೂತರು ಇಳಿದು ಬರ್ತಾರೆ. వేల మంది ప్రజలు రాబోతున్నారు, ಸಾವಿರಾರು ಜನರು ಬರಲಿಕ್ಕಿದ್ದಾರೆ. మీరు నమ్ముతున్నారా? ನೀವು ನಂಬ್ತಾ ಇದ್ದೀರಾ? మీరు నమ్ముతున్నారా? ನೀವು ನಂಬ್ತಾ ಇದ್ದೀರಾ? నిన్న ఏమని చెప్పాను నీకు నేను? ನಿನ್ನೆ ನಾನು ಏನಂತ ಹೇಳಿದೆ ನಿಮ್ಮನ್ನು? సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోతే ఏమవుతుంది? ಸೆಲ್ ಫೋನ್ ಬ್ಯಾಟರಿ ಕಡಿಮೆ ಆದ್ರೆ ಏನಾಗ್ತದೆ? ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ రోజు ఆత్మీయ జీవితానికి ఛార్జింగ్. ಚಾರ್ಜಿಂಗ್ ಇಟ್ಕೋಬೇಕು. ಚಾರ್ಜಿಂಗ್. ఎంతమంది బలపడుతున్నారు?
ಎಷ್ಟು ಜನ ಬಲ ಹೊಂದ್ಕೊಳ್ತಿದ್ರಿ ಮಾತುಗಳಿಂದ? ఎంతమంది బలపడుతున్నారు? ಎಷ್ಟು ಜನ ಮಾತುಗಳಿಂದ ನಿಮಗೆ ಬಲ ಬರುತ್ತದೆ? ఇన్ని రోజులు మీరు వెనక్కి వెళ్ళిపోయినారేమో, ಇಷ್ಟು ದಿನಗಳು ಹಿಂದೆ ಹೋಗಿರಬಹುದು, కానీ ఈ రోజు దేవుడు మిమ్మల్ని లేపుకోబోతున్నాడు. ಆದರೆ ఈ ದಿನ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಮೇಲೆತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండిన ఎడారిలో నేను తిరిగినను, కొండ గుహలలో బీడులలో నేను నడచినను, నా సహాయకుడు. మన కాపరి ఎవరు? చేతులు చూపెట్టాలి ఇట్లా. కురుబను యారు? నా కాపరి, నా సహాయకుడు, నా కాపరి యేసే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందిరా నీకు అగ్ని పరీక్ష? ఆమేన్. 1 2 3 ఆమేన్. చప్పడే చప్పడే జోర చప్పడే. మనము నాట్యము చేస్తే సాతాను గాడు ఏడుస్తాడు. ನಾವು ಕುಣಿತಾ ಇದ್ರೆ ಸೈತಾನು ಅಳುತ್ತಾನೆ. వాడిని ఏడిపిద్దామా వద్దా? ಅವನಿಗೆ ಅಳಿಸೋಣ ಬೇಡರಿ. ఇటొక కాలు ఇటొక కాలు, ಈ ಕಡೆ ಒಂದು ಕಾಲು ಈ ಕಡೆ ಒಂದು ಕಾಲು ಹೆಜ್ಜೆ ಹಾಕೋಣ. చప్పట్లు. ఆమేన్. సాగిపోదును, ఆగిపోను నన్ను, సాగిపోదును, ఆగిపోను నన్ను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను, ప్రార్థనలో చేతులు పైకి హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కి జై. గట్టిగా గట్టిగా ఆమేన్. జై బోలో యేసు మహారాజ్ కి జై. సావనైన దస్తాం. యేసు నామములో చందాపురములో క్రీస్తు జెండా నాటబడును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందిరాలు ఈ ప్రాంతంలో కట్టబడును కాక. ఆమేన్. క్రీస్తు రాజ్యం కట్టబడును కాక. ఆమేన్. ರಾಜ್ಯವು ಕಟ್ಟಲ್ಪಡಲಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. అందరం కూర్చుందాం. ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಕೂತ್ಕೊಡ್ರಿ. హల్లెలూయా. మీ అందరికి చిన్న రిక్వెస్ట్. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಮನವಿ. 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదా? ನಿಮಗೆ ಒಂದು 10 ನಿಮಿಷ ಲೇಟ್ ಆದ್ರೆ ಪರವಾಗಿಲ್ರಿ. పర్వాలేదు అన్నవారు 2 చేతులు, పర్వాలేదు అన్నవారు 2 చేతులు. ಪರವಾಗಿಲ್ಲ 102 ಕೈಗಳ ಮೇಲೆ. లేదయ్య గారు మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతా. ಇಲ್ರಿ ಸರ್ ನೀವು ಹೋಗ್ರಿ ಅಂದ್ರೆ ನಾವು ಹೋಗ್ತೇವೆ. వెళ్ళిపోవద్దు అంటే చేతులు ఊపండి వెళ్ళిపోవద్దని. ಹೋಗ್ಬೇಡನ್ನೋರು ಕೈಯ ನಿಂತಿ ಬೀಸ್ರಿ. చాలా మంది చేతులు లెగట్లేదు. ಬಹಳ ಜನ ಕೈಗಳು ಬೀಸ್ತಾ ಇಲ್ಲ. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు నిಮ್ಮನ್ನು ఆశీర్వాద ಮಾಡಲಿ. అయితే దావీదు ಆದರೆ ದಾವೀದನು యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. ಯುದ್ಧ ಭೂಮಿಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆಟ್ಟಿದ್ದಾನೆ. యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. ಯುದ್ಧ ಭೂಮಿಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆಟ್ಟಿದ್ದಾನೆ. వాళ్ళ అన్నలు వచ్చి గుంజుతున్నారు. ಅವರೆಲ್ಲರೂ ಬಂದು ಎಳಿತಾ ಇದ್ದಾರೆ. ఎలియాబు వాళ్ళ అన్నలు అందరూ వచ్చి గుంజుతున్నారు. ಅವರು ಏಲಿಯಾಬ್ ಅವರೆಲ್ಲರೂ ಬಂದು ಎಳಿತಾ ಇದ್ದಾರೆ. అరే చచ్చిపోతావురా, ಅಯ್ಯೋ ಸತ್ತೋಗ್ತಪ್ಪ, ప్లీజ్ చచ్చిపోతావురా, ಅಯ್ಯೋ ಸತ್ತೋಗ್ತೇಯಪ್ಪ, చచ్చిపోతావురా. ನೀನು ಸತ್ತೋಗ್ತೀಯಪ್ಪ. దావీదు ₹1 కోటి మాట అన్నాడు. ದಾವೀದು ₹1 ಕೋಟಿ ಮಾತು ಹೇಳಿದ್ದಾನೆ. నేను యుద్ధము చూడడానికి రాలేదు, ನಾನು ಯುದ್ಧವನ್ನು ನೋಡೋದಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ, యుద్ధము చేయడానికి వచ్చాను. ಯುದ್ಧವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. నేను చూడడానికి రాలేదు, ನಾನು ನೋಡುವುದಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. అరే రవీందర్ పాల్
పాస్టర్ జీ ఇదర్ చాలా మంది సేవకులు ఉన్నారు. ರವೀಂದ್ರ ಪಾಲ್ ಪಾಸ್ಟರ್ ಆಮೇಲೆ ಅನೇಕ ಜನರ ಸೇವಕರುಗಳಿದ್ದಾರೆ. మనమందరము చూడడానికి రాలే, ನಾವೆಲ್ಲರೂ ನೋಡೋದಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. దేవుని కార్యాలు చూడడానికి రాలే, ದೇವರ ಕಾರ್ಯಗಳು ನೋಡೋದಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. మన ద్వారా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿದ್ದಾರೆ. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ನಂಬುವವರದು ಜೋರಾದ ಚಪ್ಪಳೆಯನ್ನು ತಟ್ಟೋಡು. పుడితే ఒకటి చస్తే రెండు, ಹುಟ್ಟಿದರೆ ಒಂದು ಸಹೋದರ ಎರಡು, పుడితే ఒకటి చస్తే రెండు, పుడితే ఒకటి ಹುಟ್ಟಿದರೆ ಒಂದು, చచ్చిపోతే రెండు. ಸತ್ತರೆ ಬಾ. కానీ ఆ చావడము కాంప్రమైజింగ్ చావ ఉండొద్దు. ಆದರೆ ಸಾವು ಕಾಂಪ್ರಮೈಸಿಂಗ್ ಸಾವಾಗಿರಬಾರದು. మన రక్తము కూడా దేవుణ్ణి స్తుతించాలా, ನಮ್ಮ ರಕ್ತ ಕೂಡ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. ಆಮೆನ್, ಆಮೆನ್, हालेलुया, 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 हालेलुया. हम देखने के नहीं आया, ನಾವು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. हम దేవుని కార్యాలు చూపించడానికి వచ్చాను. ನಾವು ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ತೋರಿಸೋದಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ಈ ದಿನ ನೀನು ಯಾರೇ ಆಗಿರಬಹುದು, నువ్వు కూడా దేవుని కార్యాలు నీ ఇంటి పక్కన వారికి చూపించాలా. ನೀನು ಕೂಡ ನಿನ್ನ ಮನೆಯ ಪಕ್ಕದಲ್ಲಿದ್ದರೂ ದೇವರ ಕೆಲಸವನ್ನು ತೋರಿಸಬೇಕು. ఆ కార్యాలే నీ మందిరం నింపబడతాయి. ಆ ಕಾರ್ಯವೇ ನಿನ್ನ ಸಭೆಯನ್ನು ತುಂಬುತ್ತದೆ. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు. ನೀವು ಯಾವ ಕಡೆಯಿಂದ ಬಂದಿದ್ದೀರೋ ನನಗಾದ್ರೂ ಗೊತ್ತಿಲ್ಲ. మీ పాస్టర్ల పేర్లు నాకు తెలియవు, ನಿಮ್ಮ ಪಾಸ್ಟರ್ಗಳ ಸಭೆ ಹೆಸರುಗಳು ಗೊತ್ತಿಲ್ಲ. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ಆದ್ರೆ ಒಂದು ಮಾತ್ರ ನಾನು ಹೇಳ್ತೇನೆ. దేవుడు మీ జీవితాలలో చేసే కార్యాలను బట్టి ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡುವಂತ ಕಾರ್ಯದ ಮೂಲಕ మీ మందిరాలను మీరే నింపబడాలా. ನಿಮ್ಮ ಸಭೆಗಳನ್ನು ನೀವೇ ತುಂಬಬೇಕು. గొర్రెలే గొర్రెల్ని కంటాయి, ಆ ಕುರಿಗಳೇ ಕುರಿಗಳನ್ನು ಹೇರುತ್ತದೆ. కాపరి కనడు. ಆ ಕುರುಬನು ಹಡಿಯೋದಿಲ್ಲ. కాపరి ఓన్లీ మీకు మేత మేయడమే. ಆ ಕುರುಬನು ಕೇವಲ ನಿಮಗೆ ಹುಲ್ಲನ್ನು ಮೇಯಿಸುವವನು. గొర్రెల్ని మీరే కని తీసుకురావాలా. ನೀವೇ ಕುರಿಗಳು, ನೀವು ಅದನ್ನು ಅಡಿಯಬೇಕು. ఆ గొర్రెల్ని మీరు కనాలంటే మీ జీవితంలో కార్యాలు జరగాలి. ಆ ಕುರಿ ಮರಿಯನ್ನು ನೀವು ಹೇರಬೇಕಾದರೆ ಆ మీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾರ್ಯಗಳು ನಡಿಬೇಕಾದ್ರೆ మీరు చూడడానికి రావద్దు, ನೀವು ನೋಡುವುದಕ್ಕೆ ಬರಬಾರದು. యేసయ్యా, యేసయ్యా, నా జీవితంలో కార్యాలు జరిగించు, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಯ್ಯ. అయ్యా ఉట్టి చేతులతో వెళ్ళిపోవద్దయ్యా, ఇక్కడ ನಾನು ಬರಿಗೈಲಿಂದ ಹೋಗಬಾರ್ದಯ್ಯ. ಅಲ್ಲಿಂದ పుట్టిన మనము ఏదో ఒక దేవుని కార్యం జరిగించాలా. ಹುಟ್ಟಿದಂತ ನಾವು ದೇವರಿಗೋಸ್ಕರ ಏನಾದರೂ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ఒక్కరినైనా చచ్చిపోయిన వాళ్ళని లేపాలా, ಒಬ್ಬರನ್ನಾದ್ರೂ ಸತ್ತಂತವರಿಗೆ ಎಬ್ಬಿಸಬೇಕು. గట్టిగా ಆಮೆನ್, ಆಮೆನ್, ಆಮೆನ್. గట్టిగా చెప్పండి, ಚಪ್ಪಳೆ ಚಪ್ಪಳೆ ಚಪ್ಪಳೆ, గట్టిగా, ಜೋರಾಗಿ 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 ಜೋರಾಗಿ, గట్టిగా, ಗಟ್ಟಿಯಾಗಿ ನೋಡ್ರಿ. ఢిల్లీలో నా ఫ్రెండ్ ఒక తమ్ముడున్నాడు. ಡೆಲ್ಲಿಯಲ್ಲಿ ನಮಗೆ ಒಬ್ಬ ಫ್ರೆಂಡ್, ನಮ್ಮ ತಮ್ಮನಿದ್ದಾನೆ. జస్ట్ 23 years, ಅವನಿಗೆ ಕೇವಲ 23 ವರ್ಷ. 20,000 బట్టే చర్చి కడుతున్నాడు. 20,000 20,000 మంది పట్టే మందిరాన్ని కడుతున్నాడు. 25,000 ಹೊಂದುವಂತ ಸಭೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇలా చెయ్యి పెడతాడంతే, ಈ ರೀತಿ ಕೈ ಇಡ್ತಾರಷ್ಟೇ. నార్మల్ రిపోర్ట్ పో అంటాడంతే. ನಾರ್ಮಲ್ ರಿಪೋರ್ಟ್ ಹೋಗು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేటు చాలా మంది స్వస్థతలు లేవంటున్నారు. ಈ ದಿನ ಬಹಳ ಜನರು ಸ್ವಸ್ಥತೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. చాలా మంది అద్భుతాలు లేవంటున్నారు. ಬಹಳ ಜನರು ಅದ್ಭುತಗಳು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అద్భుతం లేదా? ಅದ್ಭುತ ಇಲ್ರಿ. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను, ನಿಮ್ಮ ಮುಂದೆ ನಿಂತಿರುವಂತ ಅಮ್ಮ ತೇಜನಾಗಿರುವಂತ ನಾನು, 3 సంవత్సరాలప్పుడు మా అమ్మ చనిపోయింది. ನಾನು 3 ವರ್ಷದವನಾಗಿರುವಾಗಲೇ నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను వదిలేశాడు. ತಂದೆ ಮತ್ತೊಂದು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡು ನನ್ನನ್ನು ಬಿಟ್ಟ. వచ్చినటువంటి పిన్ని నన్ను వదిలేసింది. ಬಂದಿರುವಂತ ನನ್ನ ಚಿಕ್ಕಮ್ಮ ನನ್ನನ್ನು ಬಿಟ್ಟಳು. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నా నేను. ಮನೆಗೆ ಹೋಗಿ ಬೇಡಿಕೊಂಡು ತಿಂದೆ ನಾನು. చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉండేవాడిని. ಹರಿದಿರುವಂತ ಬಟ್ಟೆಗಳು ಹಾಕೊಂಡಿರುವವು ನಾನು. అలా బ్రతికినటువంటి నేను, ఆ రీತಿ బతికిರುವಂತ చిన్నప్పుడు అనాథాశ్రమంలో ఒక సేవకులు జాయిన్ చేశారు. చిన్నతనದಲ್ಲಿ అనాథాశ్రమంలో ఒಬ್ಬ సేవకుడు, అనాథ శరణాలయంలో ప్రార్థించే వాళ్ళు గాని నేను యేసు ప్రభువుని తిట్టేవాడిని. ಎಲ್ಲರೂ ಅನಾಥಾಶ್ರಮ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರಾಗಿದ್ರೆ ನಾನು ಯೇಸುವನ್ನು ಬೈಯುವವನಾಗಿದ್ದೆ. యేసు ప్రభు లేరు, ఎవరు లేరు, మా దేవుడు ఒక కర్రతో కొడితే మీ యేసు ఎక్కడ పారిపోతాడో తెలుసా అనేటోడిని. ಯೇಸು ಸ್ವಾಮಿ ದೇವರೆಲ್ಲ ಏನಿಲ್ಲ, ನಮ್ಮ ದೇವರು ಒಂದು ಬಡಿಗೆ ತಂದು ಹೊಡೆದ್ರೆ ನಿಮ್ಮ ದೇವರು ಎక్కడ ಓಡೋಗ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. పూర్తిగా అన్యుల ఫ్యామిలీ, ನಾನು గిరిజన గ్రామీణ ప్రాంతం. ನಾವು ಇವರ ಹಿರಿಜನ ಗ್ರಾಮೀಣ ಪ್ರಾಂತ್ಯ ಎಂಬ ಇವರ ಹೆಸರು ಟೋಟಲ್ ಅನ್ಯ ಫ್ಯಾಮಿಲಿಯಿಂದ ಬಂದಿರುವಂತವ್ರು. అటువంటి ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ಅಂತ ಕುಟುಂಬ ನನ್ನ ಕುಟುಂಬ. మారుమూల తండ మా తండ. ಮಾರುಮೂಲ ತಂಡ ಎನ್ನುವಂತ ನನ್ನ ತಂಡವಾಗಿತ್ತು. మా ఊర్లోకి నక్సలైట్స్ వచ్చేవాళ్ళు. ನನ್ನ ಊರಿಗೆ ನಕ್ಸಲೈಟ್ಸ್ ಗಳು ಬರ್ತಾ ಇದ್ರು. మా నాన్నగారిని మా నాన్నగారు నన్ను పెట్టే టార్చర్ని బట్టి
నక్సలైట్స్ వచ్చి మా నాన్నగారిని కొట్టి నన్ను తీసుకెళ్ళిపోయారు. ನನಗೆ ನನ್ನ ತಂದೆ ಕೊಡುವಂತ ಟಾರ್ಚರ್ ಇಂದ ನಕ್ಸಲೈಟ್ಗಳು ಬಂದು ನನ್ನ ತಂದೆ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಅವ್ರಿಗೆ కేవలం బువ్వ కోసమే గన్ను పట్టుకొని తిరిగిన జీవితం నాది. ನನಗೆ ಒಂದು ಊಟಕ್ಕೋಸ್ಕರನೇ ನನ್ನ ಗನ್ ಹಿಡ್ಕೊಂಡು ತಿರುಗಿರುವಂತ ಜೀವಿತ ನಂದು. అడవిలో తిరుగుతున్నాను, ಅಡವಿಯಲ್ಲಿ ತಿರುಗ್ತಾ ಇದೆ, గన్ను పట్టుకొని తిరుగుతున్నాను, ಗನ್ ಹಿಡ್ಕೊಂಡು ತಿರುಗ್ತಾ ಇದೆ. హల్లెలూయా హల్లెలూయా. గన్ను పట్టుకొని తిరుగుతున్నా, గన్ ಹಿಡ್ಕೊಂಡು తిరుగుతా ಇದೆ. ఒక రోజు రాత్రి మా నాన్నని చంపేయాలని డిసైడ్ అయిపోయాను. ಒಂದು ದಿನ ನನ್ನ ತಂದೆಯನ್ನೇ ನಾನು ಕೊಲ್ಲಬೇಕೆಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡೆ. నా జీవితాన్ని నాశనం చేశాడు, ನನ್ನ ಜೀವಿತ ನಾಶನ ಮಾಡಿದನು ఈತನು. నా జీవితాన్ని రోడ్డు పాలు చేసేసాడు, ನನ್ನ ಜೀವಿತ ರೋಡ್ ಪಾಲ್ ಮಾಡಿದನು ಈತನು. ఆ గన్ను పట్టుకొని నైట్ పారిపోదామని చెప్పి పారిపోతుంటే ನಾನು ಗನ್ ಹಿಡ್ಕೊಂಡು ಓಡ್ತಾ ఒక అన్న పట్టుకొని పార్టీ పరువు తీస్తావని చెప్పి నన్ను బలవంతంగా ఆపేశాడు. ಅದು ಒಬ್ಬ ಅಣ್ಣ ಹಿಡ್ಕೊಂಡು ಯಾಕೆ ಈ ರೀತಿ ಮಾಡ್ತೀನಿ ಬಲವಂತ ನಾನು ಹಿಡ್ಕೊಂಡನು. అది నా జీవితం, ಅದು ನನ್ನ ಜೀವಿತ. ఒక్క బుల్లెట్ అన్న, ఒక్క బుల్లెట్లో మా నాన్నని చంపేస్తా అన్న అనేటోనే. ಒಂದು ಬುಲೆಟ್ಲಿಂದ ನನ್ನ ತಂದೆಯನ್ನು ಕೊಲ್ಲುತ್ತೇನೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡವು. ನಾನು పడుకొని ఏడుస్తా ఉండేవాడిని, ಮಲ್ಕೊಂಡಲ್ಲೇ ಅಳ್ತಾ ಇದೆ. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ನನ್ನ ತಾಯಿ ಅಂದ್ರೆ ನಂಗೆ ಬಹಳ ಇಷ್ಟ. కానీ మా అమ్మ ఫోటో ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ಆದ್ರೆ ನನ್ನ ತಾಯಿ ಫೋಟೋ ಹೇಗಿದೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ఎలా ఉంటుందో తెలియదు. ಹೇಗಿದ್ದಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే డిసైడ్ అయిపోయినా నేను, ಆದ್ರೆ ನಾನು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ. అయితే ఇక నా జీవితం అంతే అనుకున్నాను. ಈಗ ನನ್ನ ಜೀವಿತ ಅಷ್ಟೇ ಅನ್ಕೊಂಡೆ. అయితే పెన్ను పేపర్ తీసుకొని అమ్మ అనే పాట రాయడం ప్రారంభించాను. ಪೆನ್ನು ಪೇಪರ್ ತೆಗೆದುಕೊಂಡು ಅಮ್ಮ ಎಂದು ಹಾಡು ಬರೆಯಕ್ಕೆ ఒక స్థలంలో ఉన్నటువంటి ఒక అక్క పక్కకెళ్ళి ఏడుస్తుంటే, అక్క ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఫ్యామిలీ గుర్తుకొచ్చింది అన్నారు. ಒಬ್ಬ ಅಕ್ಕ ನಾನು ಬಂದು ಯಾಕೆ ಅಳ್ತದೆ ಅಂತಂದಾಗ ನನ್ನ ಕುಟುಂಬ ಜ್ಞಾಪಕ ಬಂದಿ ಅಂತ ನಾನು ಹೇಳಿದೆ. అక్కడికి వెళ్ళిపోయి నేను మా అమ్మ గురించి ఒక పాట రాసిన అక్క, పాట పాడొచ్చా అక్క అని చెప్పినాను. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅಕ್ಕ ನನ್ನ ತಾಯಿ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ಹಾಡನ್ನು ಬರೆದೇನೆ, ಅದನ್ನು ಹಾಡಬಹುದಾ ಅಂತ ನಾನು ಕೇಳಿದೆ. అప్పుడు ఆ పాట ఆ అక్క ముందు పాడిన తర్వాత దళక మండర దగ్గరికి వెళ్ళిపోయి, అన్న తేజ మంచి పాట రాశాడన్న, ఒక్కసారి వినండి అన్న అని చెప్పగానే ఇలా టెంట్ వేసేసుకొని ఆ రోజు మటన్ కర్రీ, ఆ రోజు బిర్యానీ వండుకుంటా ఉన్నాం దళంలో, అడవిలో. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಹಾಡನ್ನು ಹಾಡಿದ ತಕ್ಷಣ ಸಿಸ್ಟರ್ ಹೋಗಿ ಅಮ್ಮ ತೇಜರು ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಹಾಡನ್ನು ಬರ್ದಿದ್ದಾರೆ, ಅದನ್ನು ಹೇಳ್ಬೇಕಂತ ಹೇಳಿದಿ. ಅಲ್ಲಿ ಅಡವಿಯಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಚಿಕನ್ ಮಟನ್ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ రోజు నేను పాట పాడేసరికి అందరూ ఏడవడం ప్రారంభించారు. ಆ ದಿನ ನಾನು ಹಾಡಿದ ತಕ್ಷಣ ಎಲ್ಲರೂ ಅಡ್ಲಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸರು. ఆ పాట పాడమంటారు ఇప్పుడు? ಅದನ್ನು ಹಾಡಂತೀರಾ ಈಗ? ಹೇಳ. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. దీని మీనింగ్ చెప్పండి వాళ్ళకి. ಅಮ್ಮ ನಿನ್ನ ಜ್ಞಾಪಕಗಳು ನನ್ನ ಮರೆಯದೆ ಹೋಗ್ತಾ ಇದೆ ನಮ್ಮ. ఈ పాట మీరు పూర్తి పాట చూడాలంటే, ಈ ಹಾಡು ನಿನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೀವು ನೋಡ್ಬೇಕಂದ್ರೆ పాస్టర్ అమ్మ తేజ అని ఒక యూట్యూబ్ ఛానల్లో ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ ಅಂತ ಒಂದು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಇದೆ. అమ్మ తేజ సాంగ్స్ అని కొట్టగానే ఆ పాట మా బాబు యాక్ట్ చేశాడు. ಆ ಅಮ್ಮ ತೇಜ ಅಂತ ನೀವು ಬರೆಯೋದು ಟೈಪ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಹಾಡು కన్నీళ్లతో ఆ పాటలో నటించాడనమాట. ఆ కಣ್ಣీರಿಂದ ఆ పాటದಲ್ಲಿ ಆಕ್ಟಿಂಗ್ ಮಾಡಿದ್ದಾರೆ. వాడు యాక్ట్ చేసి, డాడీ నువ్వు ఇన్ని కష్టాలు పడ్డవా డాడీ అని నన్ను పట్టుకొని ఒక 2-3 అవర్స్ నన్ను పట్టుకొని ఏడ్చాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ ಡ್ಯಾಡಿ ಅಂತ ಹೇಳಿ 1-2-3 ಗಂಟೆ ನನ್ನನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಹತ್ತಿದ್ದಾರೆ. అంటే అమ్మ తేజ వేస్ట్, అమ్మ తేజ ఏడుస్తే యాక్టింగ్ చేస్తున్నాడని కామెంట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ಅಮ್ಮ ತೇಜ ವೇಸ್ಟ್, ಅಮ್ಮ ತೇಜ ಅಳ್ತಾ ಇದ್ರೆ ಏನೋ ಸುಮ್ಮನೆ ನಟನೆ ಮಾಡ್ತಾನೆ ಅಂತ ಅನೇಕರು ಅನ್ಕೊಳ್ತಾರೆ. వేడి వేడి అన్నం పెట్టి ఇచ్చే తల్లి ఉన్న వాళ్ళకి నా బాధ అర్థమవుతుందా? ಬಿಸಿ ಬಿಸಿ ಊಟ ಕೊಡುವಂತ ತಾಯಿ ಇದ್ದವರಿಗೆ ನನ್ನ ದುಃಖ ಅರ್ಥ ಆಗ್ತದ್ರಿ. ಅವರಿಗೆ అనేకమైనటువంటి రోజులు ఆకలితో అలమటించినటువంటి జీవితం నా జీవితం. ಅನೇಕ ದಿನಗಳು ಹಸುವೆಯಿಂದ ಬದುಕಿರುವಂತ నా సాక్ష్యము కూడా పాస్టర్ అమ్మ తేజ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ನನ್ನ ಸಾಕ್ಷಿ ಕೂಡ ಅಮ್ಮ ತೇಜ ಎಂಬ ಆ ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಇದೆ, ನೀವು ನೋಡಬಹುದು. అంటే పూర్తిగా నా సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు నాకు సమయం లేదు, కానీ ನನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನನ್ನ ಸಾಕ್ಷಿ ಹೇಳೋದಕ್ಕಾಗಿ ನನಗೆ ಸಮಯ ಇಲ್ಲ. ఇంటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి నా జీవితంలో ಮನೆಗೆ ಹೋಗಿ ಬೇಡಿಕೊಂಡು ತಿನ್ನುವಂತ చిన్న రేకుల షెడ్డులో బ్రతుకుతున్నాను. ಸಣ್ಣ ಒಂದು ಸೆಡ್ಡಿನಲ್ಲಿ ಬದುಕ್ತಾ ಇದೆ.
పార్టీలో నుంచి దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో 18 సంవత్సరాల వయసులో నేను భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టా. ಭದ್ರಾದ್ರಿ ಆ ಗೂಡದಲ್ಲಿ 18ನೇ ವಯಸ್ಸು ಇರುವಾಗಲೇ ಆ ಪಾಟಿದವರು ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు, ఏ అన్నదమ్ములు లేరు, ఒంటరిగా అడుగు పెట్టాను. ಯಾವ ತಾಯಿ ಇಲ್ಲ, ತಂದೆ ಇಲ್ಲ, ಅಣ್ಣ ತಮ್ಮರಿಲ್ಲ, ನಾನು ಒಬ್ಬನೇ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಕಾಲಿಟ್ಟಿದ್ದೇನೆ. దేవుణ్ణి అడిగాను ఒక అనాథ శరణాలయం పెట్టాలని. ದೇವರನ್ನು ಕೇಳಿದ್ದೇನೆ, ಒಂದು ಅನಾಥಾಶ್ರಮ ನಾನು ಕಟ್ಟಬೇಕು. అనాథ శరణాలయం పేరు ఏంటిదంటే అమ్మా. ಅನಾಥಾಶ್ರಮದ ಹೆಸರು ಏನಂದ್ರೆ ಅಮ್ಮ. ఆ అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం ప్రారంభించాను 18 సంవత్సరాల వయసులో. ಅಮ್ಮ ಎನ್ನುವಂತ ಹೆಸರಿನ ಮೇಲೆ ಅನಾಥಾಶ್ರಮ ಪ್ರಾರಂಭಿಸಿದೆ 18ನೇ ವಯಸ್ಸದಲ್ಲೇ. చిన్న వయసులోనే దేవుడు మాట్లాడుతూ చెయ్యి పట్టుకొని నడిపించాడు నన్ను. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ದೇವರು ನನ್ನ ಜೊತೆ ಮಾತನಾಡುತ್ತಾ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ఒక్కసారి మీరు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూస్తే, ಒಂದು ಸಾರಿ ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗೂಡెం ನೀವು ಬಂದು ನೋಡಿದ್ರೆ, ఒక అనాథని దేవుడు పట్టుకుంటే ఇంతలా దీవిస్తాడా, ಒಬ್ಬ ಅನಾಥರಿಗೆ ದೇವರು ಹಿಡ್ಕೊಂಡ್ರೆ ಇಷ್ಟು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರಾ అని మీకు అర్థమవుతుంది. ಅದು ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ ನೋಡಿ. దేవుని శక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. ದೇವರ ಶಕ್ತಿ ಏನೆಂದು ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ. ఇక్కడికి మా గొప్పల గురించి చెప్పుకోవడానికి రాలేదమ్మా. ಇಲ್ಲಿ ನನ್ನ ದೊಡ್ಡ ಸ್ಥಿತಿ ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕಾಗಿ ನಾನು ಬರಲಿಲ್ಲ. ఒకటే, దేవుడు శక్తిమంతుడు, ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న ఈ అనాథని దేవుడు ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಬೇಡಿಕೊಂಡು ತಿಂದಿರುವಂತ ಈ ಅನಾಥ, ఈరోజు అనేక మంది అనాథ పిల్లలను, అనాథ వృద్ధులను పోషించడానికి దేవుడు కృప చూపించాడు. ಈ ದಿನ ಅನಾಥ ಮಕ್ಕಳಿಗೆ ಅನೇಕರಿಗೆ ನನ್ನ ಸಾಕುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ಕೃಪೆ ತೋರಿಸಿದ್ದಾರೆ. అమ్మ కావాలని ఏడ్చినటువంటి నా జీవితంలో అనేక మంది తల్లులను ఈరోజు నేను పోషిస్తున్నాను. ಅಮ್ಮ ಬೇಕು ಅಂತ ಅಳುವಂತ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ತಾಯಂದಿರನ್ನು ಸಲ್ಲುವಂತೆ ನನಗೆ ಕೈಗಳನ್ನು, అనేక మంది అనాథ పిల్లలను పోషిస్తున్నాను. ಅನೇಕ ಅನಾಥ ಮಕ್ಕಳಿಗೆ ನಾನು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, ಸಾಕುತ್ತಾ నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ನನ್ನ ಯೇಸುವಿಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. ఇక్కడ ఉన్న ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ అందరికి నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ಇಲ್ಲಿರುವಂತ ನನ್ನ ಎಲ್ಲ ತಂಗಿಯರಿಗೆ, ಅಣ್ಣ ತಮ್ಮರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಿಮಗೆ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. దేవుడు శక్తిమంతుడు. ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. చెప్పండి గట్టిగా, దేవుడు శక్తిమంతుడు. ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. దేవుడు శక్తిమంతుడు. ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. దేవుడు శక్తిమంతుడు. ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. ఒకసారి గట్టిగా చెప్తాం, దేవుడు శక్తిమంతుడు. ಒಂದು ಸಾರಿ ಹೇಳೋಣ, ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ಆತನಿಗೆ ಅಸಾಧ್ಯವಾಗಿರುವಂತದ್ದು ಯಾವುದೂ ಇಲ್ಲ. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. ಮೊದಲನೇ ಸಮುವೇಲ ಗ್ರಂಥ 17ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನ. ఒకసారి చదువుదామా. దావీదు జీవము గల దేవుని సైన్యములను, దేవుడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తుడు ఎంతటివాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు అంత ధైర్యం ఏంటి తెలుసా అమ్మా? దావీదునికి ಅಷ್ಟು ಧೈರ್ಯ ಹೇಗೆ ಗೊತ್ತಾ? నా దేవుడు జీవము కలిగిన దేవుడు అని నమ్మాడు. గట్టిగా చెప్పండి. ದೇವರು ಜೀವವುಳ್ಳ ದೇವರನ್ನು ನಂಬಿದನ. ಅದಕ್ಕೆ ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ಈ ದಿನ ನೀನು ಯಾರೇ ಆಗಿರಬಹುದು. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ನಿನ್ನ ಹತ್ರ ಹಣ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು, నీ దగ్గర శక్తి లేకపోవచ్చు, ನಿನ್ನ ಹತ್ರ ಶಕ್ತಿ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು, నీ దగ్గర పలుకుబడి లేకపోవచ్చు, ನಿನ್ನ ಹತ್ರ ಜ್ಞಾನ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. నా దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి నీ చరిత్ర మారిపోతుంది. ನನ್ನ ದೇವರಿನ ವಿಷಯದಲ್ಲಿ ಗಮನಿಸಿದರೆ నా దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రే, ನನ್ನ ದೇವರನ್ನು ಇಷ್ಟಪಡದ ರಾತ್ರಿಯಲ್ಲಿ ఈ రోజు అందరూ నిన్ను చీప్గా చూస్తున్నారేమో. ಈ ದಿನ ನಿನ್ನೆಲ್ಲರನ್ನು ಚಿಲುಕವಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. యోసేపును వాళ్ళ అన్నలు కూడా చీప్గా చూశారు. ಯೋಸೇಫನ ಅಣ್ಣವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆತನಿಗೆ ಸಾಧಾರಣವಾಗಿ ಚೀಪ್ ಆಗಿ ನೋಡಿದ್ದಾರೆ. యోసేపును బాయిలో పడేశారు. ಯೋಸೇಫನಿಗೆ ಬಾವಿಯಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ. బాయిలో పడేసినప్పుడు తన అన్నలు ఇలా చీప్గా చూశారు. ಬಾವಿಯಲ್ಲಿ ಹಾಕಿರುವ ತನ್ನ ಅಣ್ಣವರೆಲ್ಲ ಆತನಿಗೆ ಚೀಪ್ ಆಗಿ ನೋಡಿದ್ದಾರೆ. చీప్గా చూశారు, ಬಹಳ ಚೀಪ್ ಆಗಿ ನೋಡಿದ್ದಾರೆ. దావీదు ఎలా, యోసేపు ఎలా చూస్తున్నాడు? ಯೋಸೇಫ್ ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ? అన్నలు, ಅಣ್ಣವರೇ నాకు సహాయం చేయండి అన్నలు, ನನಗೆ ಸಹಾಯ ಮಾಡ್ರಿ ಅಣ್ಣವರೇ, సహాయం చేయండి అన్నయ్యలు, అಣ್ಣవరే ನನಗೆ ಸಹಾಯ ಮಾಡ್ರಿ. ఈ రోజు నీకున్న ఇంటిని బట్టి చీప్ గా చూస్తున్నారా? ನಿಮಗಿರುವಂತ ಮನೆಯನ್ನು ನೋಡಿ ನಿಮಗೆ ಚೀಪ್ ಆಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రోజు నీకు పిల్లలు లేకపోవడంతో చీప్ గా చూస్తున్నారా? ನಿಮಗೆ ಮಕ್ಕಳಿಲ್ಲದಿರೋದು ನೋಡಿ ನಿಮಗೆ ಚೀಪ್ ಆಗಿ నీ పిల్లలకు ఉద్యోగాలు లేవని చీప్ గా చూస్తున్నారా? ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಉದ್ಯೋಗ ಜಾಬ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನಿಮಗೆ ಚೀಪ್ నీకు సంఘము లేదని, మందిరం లేదని చీప్ గా చూస్తున్నారా? ನಿನಗೆ ಸಭೆ ಇಲ್ಲ, ಚರ್ಚ್
ಚರ್ಚ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ಗೆ ಚೀಪ್ ಆಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రోజు ఎంత మంది నిన్ను చీప్ గా చూస్తున్నారనేది లెక్క కాదు. ఈ ದಿನ ಎಷ್ಟು ಜನನಿಗೆ ಹೀಳಿಸಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಲೆಕ್ಕ ಅಲ್ಲ. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడనేదే లెక్క. ದೇವರು ನಿನ್ನನ್ನು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅದನ್ನೇ. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడనేదే లెక్క. ದೇವರು ನಿನ್ನನ್ನು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅದನ್ನೇ ಲೆక్క. యోసేపును ఖైదీగా చూశారు. యోసేపుನಿಗೆ ಅಪವಾದಿಯಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. యోసేపును ఒక అనాథగా చూశారు. యోసేపుನಿಗೆ ಒಬ್ಬ ಅನಾಥನಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. దిక్కులేని వాడిగా చూశారు. ದಿಕ್ಕು ಇಲ್ಲದವನಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. ఎందుకు పనికిరాని వాడిగా చూశారు. ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದನೆಂಬುದಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. కానీ నా యేసయ్య, ಆದರೆ ನನ್ನ యేసయ్య, కానీ నా యేసయ్య, ಆದರೆ ನನ್ನ యేసయ్య ప్రధాన మంత్రిగా చూశాడు. ಮಂತ್ರಿಯಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. ಗಟ್ಟಿಯಾಗಿ ಚಪ್ಪಳೆ. మనుషులందరూ చీప్ గా చూశారు. మనుషులెల్లరూ నిన్ను హీనిసి ನೋಡಿರಬಹುದು. నా దేవుడు ప్రధాన మంత్రి అభిషేకం చేస్తున్నాడు. ಆದರೆ ನನ್ನ ದೇವರು ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಅಭಿಷೇಕದಿಂದ చప్పట్లు కొట్టాలి. ಚಪ್ಪಳೆ ತಟ್ಟೋಣ. ಗಟ್ಟಿಯಾದ చప్పట్లు కొట్టాలి. ಜೋರಾಗಿ ಚಪ್ಪಳೆ ತಟ್ಟೋಣ. గట్టిగా ಗಟ್ಟಿಯಾಗಿ ಜೋರಾಗಿ. మనుషులు ఎలా చూస్తున్నారు అనేది లెక్క కాదు. ಮನುಷ್ಯರು ಹೇಗೆ ನೋಡ್ತಿದ್ದಾರೆ ಅದು ಲೆಕ್ಕವಲ್ಲ. దేవుడు ఎలా చూస్తున్నాడు అనేది లెక్క. ದೇವರು ಹೇಗೆ ನೋಡ್ತಾರೆ ಅದು ಲೆಕ್ಕ. దేవుడు ఎలా చూస్తున్నాడు అనేది లెక్క. ದೇವರು ನಿನ್ನನ್ನು ಹೇಗೆ ನೋಡ್ತಾರೆ ಅದು ಲೆಕ್ಕ. ఈ రోజు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ಈ ದಿನ ದೇವರ ಚರಿತ್ರೆಯನ್ನು ಬದಲಾಯಿಸ್ತಾನೆ. యోసేపు చరిత్రను మార్చిన దేవుడు యోసేపుನ ಚರಿತ್ರೆಯನ್ನು ಬದಲಾಯಿಸಿದ మన చరిత్రను కూడా మార్చబోతున్నాడు. ನಮ್ಮ ಚರಿತ್ರೆ ಕೂಡ ಬದಲಾಯಿಸ್ತಾರೆ. చప్పట్లు కొట్టాలి. ಚಪ್ಪಳೆ ಚಪ್ಪಳೆ గట్టిగా ಗಟ್ಟಿಯಾಗಿ. నిన్ను లేపకపోతున్నాడు. ನಿಮ್ಮನ್ನು ಮೇಲೆತ್ತಲಿಕ್ಕಿದ್ದಾರೆ. నిన్ను లేవనెత్తబోతున్నాడు. ನಿಮ್ಮನ್ನು ಮೇಲೆತ್ತಲಿಕ್ಕಿದ್ದಾರೆ. నిన్ను దీవించబోతున్నాడు. ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. రిసీవ్ ఇట్. ಹೊಂದಿಕೊಳ್ಳಿರಿ. యోసేపు నమ్మిన దేవుడు, యోసేపు ನಂಬಿದ ದೇವರು, దావీదును నమ్మిన దేవుడు, దావీదును ನಂಬಿದ ದೇವರು, నీవు నమ్మిన దేవుడు ఒక్కడే. ನೀವು ನಂಬಿರುವ ದೇವರು ಕೂಡ ಒಬ್ಬರೇ. గట్టిగా చప్పట్లు కొడదామా? ಗಟ್ಟಿಯಾಗಿ ಚಪ್ಪಳೆ ತಟ್ಟೋಣ. గట్టిగా ಗಟ್ಟಿಯಾಗಿ. Jesus, 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 Jesus. జీసస్ అనండి. Jesus ಅಂತ ಹೇಳ್ರಿ. పిడికిలి బిగించండి. ಹೇಳ್ರಿ ಜೋರಾಗಿ ಹೇಳ್ರಿ. ಹೇಳ್ರಿ ಎಲ್ಲರೂ ಹೇಳ್ರಿ. ಹೇಳ್ರಿ ಚಪ್ಪಳೆ ತಟ್ಟಿ ಹೇಳ್ರಿ. Jesus, Jesus ಹೇಳ್ರಿ. Jesus, ಹೇಳ್ರಿ. Jesus, పురుషులు పురుషులు. Jesus, 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 ಗಟ್ಟಿ ಮನುಷ್ಯರು. Jesus, 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 ಶಬ್ದ Jesus, 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 గట్టిగా గట్టిగా. Jesus, ಜೋರಾಗಿ Jesus. ಜೋರಾಗಿ ಹೇಳಬೇಕು. Jesus, 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 Jesus. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ದೇವರು ನನಗೆ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఏంటిదా వాగ్దానం? అన్నం కావాలి యేసయ్యా అని అడిగాను. ಏನ ವಾಗ್ದಾನ? ಊಟನೇ ಅನ್ನನೇ ಇಲ್ಲ ಸ್ವಾಮಿ ಅಂದಿದೆ. అన్నం కావాలి యేసయ్యా అని అడిగా. ಊಟ ಬೇಕು ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂತ ಕೇಳಿದೆ. నా బిడ్డ అమ్మ తేజ, ನನ್ನ ಮಗನೇ ಅಮ್ಮ ತೇಜ, నువ్వు అన్నం తినడం కాదు, ನೀನು ಅನ್ನ ತಿನ್ನೋದಕ್ಕಲ್ಲ, నీ ప్రాంగణంలో గంజి ఏరులై పారబోతుంది. ನಿಮ್ಮ ಪ್ರಾಂತದಲ್ಲೆಲ್ಲ ಗಂಜಿ. లక్షల మంది ప్రజలకు నువ్వు అన్నం పెట్టబోతున్నావు. లక్షల ಜನರಿಗೆ ನೀನು ಅನ್ನವನ್ನು ಹಾಕುತ್ತಿ. హల్లెలూయా, హల్లెలూయా. లక్షల మంది ప్రజలకు నువ్వు అన్నం పెట్టబోతున్నావు. ಲಕ್ಷಗಳ ಜನರಿಗೆ ನೀನು ಅನ್ನವನ್ನು, నాట్ ఓన్లీ వందలు, ಓನ್ಲಿ 100 ಜನರಿಗೆ ಅಲ್ಲ, నాట్ ఓన్లీ వేలు, ಓ ಕೇವಲ 1000 ಜನರಿಗೆ ಅಲ್ಲ, లక్షల మంది ప్రజలకు అన్నము పెట్టబోతున్నావు. ಲಕ್ಷ ಜನರಿಗೆ ಅನ್ನವನ್ನು ನೀನು ಕೊಡುವನಾಗಿರ್ತಿ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి అమ్మ తేజ? ಯಾರು ಈ ಅಮ್ಮ ತೇಜ? ఈజ్ ఎ ఆర్ఫన్. ಇವರು ಒಬ್ಬ ಅನಾಥರು. ఆమేన్. ఆమేన్. ఒక అనాథని పట్టుకుంటే అందరూ ఏమన్నారు తెలుసా? చి 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 చి, అరే యేసు ప్రభుని నమ్ముకుంటే ఎవరు నీకు పిల్లని ఇస్తారా అన్నారు. ಅರೆ ಚಿ ಚಿ ಚಿ, ನೀನು ಯೇಸು ನಂಬಿಕೊಂಡ್ರೆ ನಿನಗೆ ಯಾರು ಮಗಳು ಕೊಡ್ತಾರೆ, ಮದುವೆ ಮಾಡ್ಕೋತಿ ಅಂತಾರೆ. బ్లెస్సీ, షీ ఇస్ మై వైఫ్. ಬ್ಲೆಸ್ ಸಿಸ್ಟರ್ ಅವರು ಇವರು ಹೆಂಡತಿ. తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸ್ಕೂಲ್ ನಲ್ಲೇ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಗಿದ್ದಾರೆ ಅವರು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. వాళ్ళ డాడీ ఒక సింగర్ అండ్ ఎంప్లాయ్. ಅವ್ರ ಡ್ಯಾಡಿ ಒಂದು ಸಿಂಗರ್ ನಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಜಾಬ್ ನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఒక్కతే కూతురు, ಒಬ್ಬರೇ ಮಗಳು.
దేవుడు తనతో నేరుగా మాట్లాడాడు. ದೇವರು ಅವ್ರ ಜೊತೆಗೆ ನೇರವಾಗಿ ಮಾತಾಡಿದ. అప్పుడు నా పరిస్థితి చిన్న రేకుల షెడ్డు. ಅವಾಗ ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಬಹಳ ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿರುವಂತ ಸೆಡ್. నెలకు 500 రూపాయలు రెంట్. ತಿಂಗಳಿಗೆ 500 ರೂಪಾಯಿ ರೆಂಟ್. ఆ రెంట్ లో ఉన్నప్పుడే నా వివాహం అయింది. ఆ కిరాయి మನೆಯಲ್ಲಿ ಇದ್ದಾಗ ನನ್ನ ಮದುವೆ ಆಗಿದೆ. తన చాంబర్ ని, తన ఉద్యోగాన్ని, తనకున్న పలుకుబడిని అన్నిటిని విడిచిపెట్టి ఒక అనాథనైన నన్ను వివాహం చేసుకుంది. తనగిರುವಂತ జాబ్, తనగిರುವಂತ ಎಲ್ಲ ಗೌರವವನ್ನು ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ಅನಾಥನಾಗಿರೋ ನನ್ನನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದ. వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు అందరూ మమ్మల్ని కిందికి మీదికి చేసి ఛీ అన్నారు. తన బంధువులు, మిత్రులెಲ್ಲ ನನ್ನ ಕೆಳಗಿನ ಮೇಲೆ ನೋಡಿ ఛీ అందిದ್ದಾರೆ. బీఫ్ షాప్ ఉండేది మా ఆశ్రమం పక్కన. మొత్తం బ్లడ్ అంతా మా ఆశ్రమం నుంచెల్లే పోయేది. ಅಲ್ಲಿ ಮಟನ್ ಶಾಪ್ ಇತ್ತು, ಅಲ್ಲಿ ಬೀಫ్ ಶಾಪ್ తిరిగేది, పందులు అవన్నీ తిరిగేది. బూడిదిగడ్డ బస్తీ, భద్రాద్రి కొత్తగూడెం. ಹಂದಿಗಳೆಲ್ಲ ತಿರುಗ್ತಾ ಇರ್ತಿದ್ವು ಆ ಭದ್ರಾದ್ರಿಗೂಡಂ ಪಟ್ಟಣದಲ್ಲಿ. అందరూ ఛీ అన్నారు. ಎಲ್ಲರೂ ಛీ. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, దుబాయ్ అనేకమైనటువంటి సంబంధాలు వస్తే చిచ్చి పోయి ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకున్నవేంటి అన్నారు అందరూ. అయ్యో, అమెరికా, స్విట్జర్లాండ్ అಷ್ಟು ದೊಡ್ಡ ಪಟ್ಟಣದಿಂದ ಸಂಬಂಧ ಬಂದ್ರೆ ಛೀ ನೀನು ಅನಾಥನಿಗೆ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡು. మిత్రం ఇలా నడుస్తూ వెళ్తుంటే వెనకాల చూసి నవ్విన వాళ్ళు అనేక మంది. ಹೀಗೆ ನಾವು ಜೋಡಿ ನಡೀತಾ ಇದ್ರೆ ನಮ್ಮನ್ನು ಹಿಂದೆ ನೋಡಿ ಬಹಳ ಜನ. మేమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్తే ఛీ వెళ్ళిపోండని ఎల్లగొట్టిన వాళ్ళు అనేక మంది. ನಾವು ಸ್ನೇಹಿತರ ಮನೆಗೆ ಹೋದ್ರೆ ಛೀ ನೀವು ಹೋಗ್ರಿ ಅಂತ ಹೇಳಿರುವಂತ ದಿನಗಳು. దేవుడు ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో తెలుసా? ಆದ್ರೆ ದೇವರು ಯಾವ ಸ್ಥಿತಿಯಿಂದ ತಂದಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతారు వాళ్ళు. ಒಂದು ಸಾರಿ ಅದ್ರ ನಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತೀರಿ ಸಾರ್ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಈಗ వాళ్ళంటే మాకు ఇప్పుడు ప్రాణం. ಈಗ ನಾನಂದ್ರೆ ಅವರಿಗೆ ಬಹಳ ಪ್ರಾಣ. అయితే వెళ్ళడానికి వీలు లేదు. ಆದ್ರೆ ಈಗ ಹೋಗೋದಕ್ಕೆ ಅವಕಾಶವಿಲ್ಲ. నైట్ పాస్టర్ అమ్మ గారు ఏడుస్తా ఉన్నారు. ರಾತ್ರಿ ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮರು ಅಳ್ತಾ ಇದ್ರು. చిన్న కొడుకు, ಚಿಕ್ಕ ಮಗನು, 2.5 years ಬೇಬಿ, 2.5 ವರ್ಷದ ಮಗನು. ఆయనను వదిలిపెట్టి 1 week అయిపోయింది. ಅವನನ್ನು ಬಿಟ್ಟು 1 ವಾರವಾಯ್ತು. వాడు మమ్మీ మమ్మీ అని ఏడుస్తా ఉన్నాడంట. ಮಗನ್ ಮಮ್ಮಿ 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 ಅಂತ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తున్నాడంట. ಬೆಡ್ ಶೀಟ್ ಹಾಕೊಂಡು ಅಳ್ತಾ ಇದೆ ಅಂತ ಕೂಸು. తను ఏడుస్తా ఉంది. ಅಮ್ಮ ಕೂಡ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు నేను యేసయ్యని అడిగా. ಅದಕ್ಕೆ ನಾನು యేసయ్యని ಕೇಳಿದೆ, యేసయ్య మా ప్రయాస చూస్తున్నావా ప్రభువా? ನನ್ನ ಪ್ರಯಾಸ ನೋಡ್ತದಿಯಲ್ಲ ದೇವ್ರೆ. నా దర్శనం కానీ తన దర్శనం కానీ, ನನ್ನ ದರ್ಶನವಾಗಿರ್ಲಿ, ಅಮ್ಮ ಅವರ ದರ್ಶನವಾಗಿರ್ಲಿ, మా బ్రతుకులను మార్చిన యేసయ్య కోసం చచ్చిపోయే వరకు మేము బ్రతకాలి. ನನ್ನನ್ನು ಬದುಕನ್ನು ಮಾರ್ಪಡಿಸಿ ಯೇಸುಗೋಸ್ಕರ ಸಾಯುವವರೆಗೂ ಯೇಸುವಿನ ಸೇವೆ ಮಾಡಬೇಕು. మాకంటూ వేరే ఆశ లేదు. ಬೇರೆ ಯಾವ ಆಶೆ ನಮಗೆ ಇಲ್ಲ. ఎందుకని ఇంత మారుమూల ప్రాంతానికి కూడా వస్తామంటే మాకు భయం. ಯಾಕೆ ನಾವು ಇಂಥ ಭಯಂಕರ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಈ ಪ್ರಾಂತ್ಯಗಳಿಗೆ ಬರ್ತೀವಿ ಅಂದರೆ ನಮಗೆ ಕೆಲವು ಸಾರಿ ಭಯ. దేవుడంటే భయం. ದೇವರಂದ್ರೆ ನನಗೆ ಬಹಳ ಭಯ. ఎక్కడ ఈ అభిషేకం కోల్పోతామో, ಯಾವಾಗ ನನ್ನ ಅಭಿಷೇಕ ಕಳ್ಕೊಳ್ಳುತ್ತೇನೋ, ఎప్పుడు ఈ అభిషేకం కోల్పోతామో, ಯಾವಾಗ ನನ್ನ ಅಭಿಷೇಕ ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತೇನೋ భయ ಅನ್ನುವಂತ ಭಯ. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు. ఈ ದಿನ ನೀನು ಯಾರೇ ಆಗಿರಬಹುದು. రాత్రికి మినిస్ట్రీస్ ని దేవుడు లేపలేదు. ರಾತ್ರಿನೇ ಮಿನಿಸ್ಟ್ರಿ ಮೇಲೆ ಎತ್ತಿಲ್ಲ ದೇವರು. అనేక ఉపవాసాలు, అనేక కన్నీళ్లు, అనేకమైన నిందలు, ಅನೇಕ ಉಪವಾಸ, ಕಣ್ಣೀರು, ನಿಂದೆಗಳನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. ಜನವರಿ 10వ తారీఖు నేను ప్రేయర్ టవర్ లోకి వెళ్ళిపోతాను. ಜನವರಿ 10ನೇ ತಾರೀಕು ನಾನು ಪ್ರೇಯರ್ ಟವರ್ ನಲ್ಲಿ మళ్ళీ 40 రోజుల తర్వాత నా పిల్లల్ని, నా భార్య, నా సంఘాన్ని చూస్తాను. ಮತ್ತೆ 40 ದಿನ ಆದ ಮೇಲೆ ನನ್ನ ಸಭೆ, ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ, ನನ್ನ ಹೆಂಡತಿಗೆ ನೋಡ್ತೇನೆ. పోయిన సంవత్సరము 23.5 kg తగ్గాను. ಹೋದ ವರ್ಷದಲ್ಲಿ 23 ಕಿಲೋ ನಾನು ಕಡಿಮೆ ಆಗಿದ್ದೇನೆ. అసలు పెరుగుతో ఇలా కలిపి ఇలా పోస్తే కడుపులో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది ఫాస్టింగ్ తర్వాత. ಆ ಉಪವಾಸ ಮುಗಿದ ಮೇಲೆ ಆ ಸಾಂಬಾರು ಈ ರೀತಿಯಾಗಿ ಕಲಿಸ್ಕೊಂಡು ಉಂಡ್ರೆ ಹೊಟ್ಟೆಲಿ ಬಹಳ ನೋವು. కోలుకోవడానికి కూడా ఇంచుమించు 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుంది. ಅದನ್ನು ಮತ್ತೆ ತಿರುಗಿ ನಾವು ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 15 ದಿನಗಳು. ఎందుకు ఈ ప్రయాస అంటే ఒకటే. ಯಾಕೆ ಇಷ್ಟು ಪ್ರಯಾಸ ಅಂದ್ರೆ ಒಂದೇ ಒಂದು. పాస్టర్ ఏసన్న గారు ఒక మాట అన్నారు. ಪಾಸ್ಟರ್ ಏಸನ್ನ ಅವರು ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ. 100 సంవత్సరాల్లో జరగవలసిన పరిచర్య 10 years లో కంప్లీట్ కావాలంటే ఉపవాసం. 100 ವರ್ಷ ಆಗಬೇಕಾದ ಸೇವೆ 10 ವರ್ಷದಲ್ಲಿ ನಡಿಬೇಕಾದ್ರೆ ಉಪವಾಸ ಬೇಕು. నా జీవితంలో, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ స్టేజ్ మీద నేను వాక్యం చెప్పాలంటే తినేసి రాను. ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ನಾನು ವಾಕ್ಯ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಊಟ ಮಾಡಿ ಬರೋದಿಲ್ಲ. ఓన్లీ ఫాస్టింగ్. ಓನ್ಲಿ ನಾನು ಉಪವಾಸದಿಂದಲೇ. ఒకటే నా నమ్మకం, నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ಒಂದೇ ನನ್ನ ನಂಬಿಕೆ, ನನ್ನ ದೇವರು ಜೀವವುಳ್ಳ ದೇವರು. నాకు తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవ్వరు లేరు.
నా దిక్కు యేసయ్య ఒక్కడే. ನನಗೆ ತಂದೆ ತಾಯಿ ಬಂಧು ಮಿತ್ರರು ನನಗೆ ಯಾರಿಲ್ಲ, ನನ್ನ ಆಧಾರ ನನ್ನ ದಿಕ್ಕು యేసయ్య ಒಬ್ಬರೇ. ఈ రోజు ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ನಾನು ಒಂದೇ ನಿಮಗೆ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ, చెల్లి తమ్ముళ్ళారా, ప్రియ దేవుని జనాంగమా, ದೇವರ ಜನರೇ, మీ అందరికీ నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಎರಡು ಕೈ ಜೋಡಿಸಿ ನಾನು నా ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చబోతున్నాడు. ನನ್ನ ಬದುಕನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದ ದೇವರು ನಿಮ್ಮ ಬದುಕನ್ನು ಮಾರ್ಪಡಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. మీ బ్రతుకులను మార్చబోతున్నాడు. ನಿಮ್ಮ ಬದುಕನ್ನು ಬದಲಾಯಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. అయితే ఒకటే చెప్పి ముగించబోతున్నాను ఇప్పుడు. ಇನ್ನು ಒಂದು ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ಈ ದಿನ ನೀವು ಯಾರೇ ಆಗಿರಬಹುದು, ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ಈ ದಿನ ನೀವು ಯಾರೇ ಆಗಿರಬಹುದು. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿಮ್ಮ ಜೊತೆಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నిర్గమాకాండము 14వ అధ్యాయం 16వ వచనం. ಮೋಚನೆ ಕಾಂಡ 14ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. చదవండి నన్ను ఒకసారి. ಮೋಚನೆ ಕಾಂಡ 14ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. చదువు నన్ను. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రముల మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. చప్పట్లు తట్టಬೇಕು. హల్లెలూయా. ఒకటేగా నేను 4 మాటలు చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నాను. 4 ಮಾತುಗಳು ಹೇಳಿ ಇಲ್ಲಿಂದ ನಾನು ಹೋಗುವನಾಗಿದ್ದೇನೆ. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ಒಂದು ಮಾತ್ರ ಸತ್ಯ. చిన్న ఒకటి మాత్రం వాస్తవం, ಒಂದು ಮಾತ್ರ ಸತ್ಯ. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ನನ್ನ ದೇವರು ಜೀವವುಳ್ಳ ದೇವರು. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, ಪಕ್ಕದಲ್ಲಿದ್ದವರಿಗೆ ನೋಡಿ ಹೇಳ್ರಿ, నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ನನ್ನ ದೇವರು ಜೀವವುಳ್ಳ ದೇವರು. ಹೇಳ್ರಿ, చెప్పండి గట్టిగా. ಗಟ್ಟಿಯಾಗಿ. అప్పులతో వస్తే మీ అప్పులను దేవుడు తీర్చబోతున్నాడు. ಸಾಲದಿಂದ ಬಂದರೆ ನಿನ್ನ ಸಾಲವನ್ನು ದೇವರು ತೀರಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. కష్టాలతో ఉంటే కష్టాలని తీర్చబోతున్నాడు. ಕಷ್ಟದಿಂದ ಬಂದರೆ ನಿನ್ನ ಕಷ್ಟವನ್ನು ದೇವರು ತೀರಿಸುತ್ತಾರೆ. ఈ రోజు నా దేవుడు నీ చేతికి కర్రని ఇవ్వబోతున్నాడు. ಈ ದಿನ ನನ್ನ ದೇವರಿನ ಕೈಯಲ್ಲಿ ಒಂದು ಬಡಿಗೆ ಕೊಡುತ್ತಾರೆ. మోషే చేతికి ఇవ్వబడిన కర్ర, ಮೋಶೆ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಬಡಿಗೆ, ఇదిగో నేను ముగించబోతున్నాను. ఇదిగో ನಾನು ಅದನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఎంతమందికి ఆ కర్ర పట్టుకోవాలని ఉంది? ಆ ಕೋಲನ್ನು ಹಿಡಿಕೊಳ್ಳಬೇಕನ್ನುವಂಥದ್ದಿದೆ. ఆ కర్రని నేను రీచ్ చేస్తున్నాను. ಆ ಕೋಲ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఆ కర్రని మీరు పట్టుకోండి. ఇలా ಈಗಲೇ ಆ ಕೋಲನ್ನು ಹಿಡಿದುಕೊಡ್ರಿ. మీరు నమ్ముతున్నట్లయితే ఇలా పట్టుకోండి. ನೀವು ನಂಬುವುದಾದ್ರೆ ಕೋಲನ್ನು ಹಿಡಿದುಕೊಡ್ರಿ. ఇప్పుడే ఆ కర్రని పట్టుకొని ಈಗಲೇ నా ప్రభు ನನ್ನ ದೇವರು ఈ కర్ర ఇవ్వబోతున్నాడు. ನಿನಗೆ ಒಂದು ಕೋಲನ್ನು కర్ర పట్టుకో. ಆ ಕೋಲನ್ನು ಹಿಡಿದುಕೋ. ಇದನ್ನು ಹೊಂದಿಕೋ. ಇದನ್ನು ಹೊಂದಿಕೋ. కర్ర పట్టుకోవాలా? ಆ ಕೋಲನ್ನು ಹಿಡಿದುಕೋ. మోషకి ఇవ్వబడిన కర్ర, ಮೋಶೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವಂತ ಕೋಲ, మోషకి ఇవ్వబడిన కర్ర, ಮೋಶೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವಂತ ಕೋಲ. యేసునామములో ఇటు చూడండి, ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ఇటు చూడండి, ನಮ್ಮ ನೋಡ್ರಿ. ఆ కర్ర యేసు నామములో ఇలా ఎత్తి పట్టి ఇలా పట్టుకోండి అంతే. ఆ కోలు యేసువిನ నామದಲ್ಲಿ ಹೀಗೆ ಹಿಡಿದುಕೊಡ್ರಿ. మోషే కర్ర చాపగానే ఎర్ర సముద్రం ఎలా రెండు పాయలైపోయిందో, ಮೋಶೆ ಕೋಲನ್ನು ಚಾಚಿದಾಗ ಆ ಎರಡು ಸಮುದ್ರನ ಎರಡು ಭಾಗವಾಗಿದೆಯೋ, ఏ విధంగా అయితే హైవే రోడ్డు నిర్మించబడ్డదో, ಯಾವ ರೀತಿ ಸಮುದ್ರದ ಹೈವೇ ರೋಡ್ ನಿರ್ಮಾಣವಾಗಿದೆಯೋ, జీవితంలో హైవే రోడ్డు నిర్మించబడబోతుంది. ಜೀವಿತದಲ್ಲಿ ಆ ಹೈವೇ ರೋಡ್ నిర్మించబోతున్నాడు దేవుడు. నిర్మించబోతున్నాడు దేవుడు. ನಿರ್ಮಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ ದೇವರು. నిర్మించబోతున్నాడు దేవుడు. ఎటువంటి ఎర్ర సముద్రమైనా ఎంత ಕೆಂಪು ಸಮುದ್ರ ఎటువంటి ఎర్ర సముద్రమైనా కానీ ఎంత ಕೆಂಪು ಸಮುದ್ರವಾಗಿರಲಿ, అది అప్పులు కావచ్చు, ಅದು ಸಾಲವಾಗಿರಬಹುದು, అది నిందలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ಕಷ್ಟವಾಗಿರಬಹುದು, కన్నీళ్ళు కావచ్చు. ಕಣ್ಣೀರಾಗಿರಬಹುದು. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರ ಜೊತೆಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. అప్పులనే కాడి విరిగిపోబోతుంది. ಆ ಸಾಲ ಎಂಬ ಆ ನೊಗ ಮುರಿಯಲ್ಪಡುತ್ತದೆ. యేసు
నామములో నీ అప్పులు తొలగిపోతున్నాయి, ನಿನ್ನ ಸಾಲ ತೊಲಗಿ ಹೋಗ್ತದೆ, నీ నిందలు తొలగిపోతున్నాయి, ನಿನ್ನ ನಿಂದೆಗಳು ತೊಲಗಿ ಹೋಗ್ತದೆ. ఇదిగో రవీందర్ పాల్ గారి పరిచర్యకి, ರವೀಂದ್ರ ಪಾಲ್ ಅವರ ಸೇವೆಗೆ నూతనమైన ద్వారాలు తెరవబోతున్నారు దేవుడు. ద్వారಗಳು తెరవబడతాయి. సాతాను గారు ఎన్ని ద్వారాలైతే మూసాడు, ಸೈತಾನನು ಎಷ್ಟು ದ್ವಾರಗಳನ್ನು ಮುಚ್ಚಾಕಿದ್ದಾನೆ, ఒక్క ద్వారం మూయొచ్చు. ಅದನ್ನು ಮುಚ್ಚಬಹುದು. ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ దేవుడు 7 ద్వారాల నుంచి నీకు సహాయం అందించబోతున్నాడు. ದೇವರು ನಿನಗೆ 7 ద్వారాల నుంచి సహాయం అందించబోతున్నాడు. 7 ದ್ವಾರದಿಂದ కృప కలుగును గాక. ಕೃಪೆಯಾಗಲಿ. ఈ పరిచర్యకు హైవే రోడ్ ని దేవుడు నిర్మించబోతున్నాడు. ಈ ಸೇವೆಗೆ ಹೈವೇ ರೋಡ್ ನಿರ್ಮಾಣ గట్టిగా చెప్పండి పెట్టాలా, గట్టిగా రిసీవ్ చేసుకోవాలి, ಇದನ್ನು ಹೊಂದಿಕೊಡ್ರಿ, రిసీవ్ చేసుకోవాలా, ಇದನ್ನು ಹೊಂದಿಕೊಡ್ರಿ, రిసీవ్ చేసుకోవాలా. ಇದನ್ನು ಹೊಂದಿಕೊಡ್ರಿ. స్వామిదాస్ ಸ್ವಾಮಿದಾಸ್ యేసు నామములో ಯೇಸು మీ ನಾಮದಲ್ಲಿ జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೊಡ್ಡ ఊహించని కార్యాలు, ఊహించని breakthrough మీకు జరగబోతుంది. మిమ్మల్ని నడిపించే మంచితనమే, మీకు ఒళ్ళతనమే మంచి ఆశీర్వాదాలను తీసుకురాబోతున్నా. ఆశీర్వాదం తెగులుకొని కష్టపడ్డాను, చాలా కష్టపడి ఏంటి అని బాధపడుతున్నారేమో, దుఃఖపడతారు. దేవుడు నిన్ను లేపుకోబోతున్నారు, దేవుడు నిన్ను మేలు పడతారు, దేవుడు నిన్ను లేపుకోబోతున్నారు, దేవుడు నిన్ను ಇದನ್ನು ಹೊಂದಿಕೊಡ್ರಿ, ಇದನ್ನು ಹೊಂದಿಕೊಡ್ರಿ. ರಿಖಮಲ ರಬ ಶೇಕದಿಯಲ ರಬ ಗಟ್ಟಿగా ಚಪ್ಪಲಿ ಕೊಡಲ್ಲ, ಗಟ್ಟಿಯಾಗಿ ಗಟ್ಟಿಯಾಗಿ ಜೋರಾಗಿ. ఎల్లమ్మ ఎల్లమ్మ ఎవరు? ఎల్లమ్మ ఎల్లమ్మ ಯಾರು? ఎల్లమ్మ 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 ಯಾರು? హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృపయాగలే. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ಮಗಳ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿದ್ದಾರೆ, కార్యం జరిగించబోతున్నాడు. ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿದ್ದಾರೆ. బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడబోతున్నాడు. ಅವರ ಕಣ್ಣೀರು ಸಂತೋಷವಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತದೆ, మార్చబోతున్నాడు దేవుడు. ಮಾರ್ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ದೇವರು. సంగీత ಸಂಗೀತ, ಸಂಗೀತ ಯಾರು? సంగీత ಸಂಗೀತ ఈ రోజు నీ జీవితాల్లో దేవుడు కార్యము చేయబోతున్నాడు. ಈ ದಿನ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಕಾರ್ಯವನ್ನು కార్యము చేయబోతున్నాడు. ದೇವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. వయసు చిన్నదే, దిగులు పెద్దది. ಆದರೆ ವಯಸ್ಸು ಕಡಿಮೆ ಆದರೆ ಬಹಳ ಭಯ. ఈ రోజు నీ కన్నీళ్లను దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ಈ ದಿನ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕಣ್ಣೀರನ್ನು ನಾಟ್ಯವಾಗಿ ಮಾರ್ಪಡಿಸ್ತಾರೆ. సురేష్ ಸುರೇಶ್ సురేష్ ಸುರೇಶ್ నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಅದ್ಭುತವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ. ఎక్కడున్నావు సురేష్? ಸುರೇಶ್ ಅಣ್ಣ ಎಲ್ಲಿದ್ದೀರಿ? ఈ రోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತವನ್ನು ఈ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. రోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತವನ್ನು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. సురేష్ ಸುರೇಶ್ నువ్వు ఎవరో నాకైతే తెలియదు, ನೀನು ಯಾರು ನನಗಾದ್ರೂ ಗೊತ್ತಿಲ್ಲ. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతున్నాయి, ಕಣ್ಣೀರನ್ನು నాట్యముగా మార్చబడబోతున్నాయి. ನಾಟ್ಯವಾಗಿ ಮಾರ್ಪಡಿ. రిఖమల రబ షకే దియాల రబ బబ బబ బబ. నాకు టైం లేదు ఇయాల, ನನಗೆ సమయ ಕೊಡಬೇಕು. ఒకటి మాత్రం చెప్తున్నాను, ಒಂದು ಮಾತ್ರ ಹೇಳುತ್ತೇನೆ, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. రిఖందల రబ షకే దియాల రబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయశ్రీ, జయశ్రీ. యేసు నామములో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రీతిస్తున్నాడు. జయశ్రీ, జయశ్రీ. నీలో ఉన్న వేదన దుఃఖం అంతా దేవుడు తొలగించబోతున్నాడు. ಇರುವಂತ ದುಃಖ ವೇದನೆಲ್ಲ ತೆಗೆದು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. పైకి నవ్వుతున్నావు కానీ గుండెలో వేదన, ಮೇಲೆ ನಗುತ್ತಾ ಇದೆಯಾ ಆದರೆ ಹೃದಯದಲ್ಲಿ చాలా ವೇದನೆ. బాధతో వచ్చావు, ಬಹಳ ದುಃಖದಿಂದ ಬಂದಿದೀಯಾ, చాలా కన్నీళ్లతో వచ్చావు, ಬಹಳ ಕಣ್ಣೀರಿಂದ ಬಂದಿದೀಯಾ, చాలా వేదనతో వచ్చావు. ಬಹಳ ವೇದನೆಯಿಂದ ಬಂದಿದೀಯಾ. ఈ రోజు ఒకటే, ಈ ದಿನ ಒಂದೇ, నీ చరిత్రలను దేవుడు తిరగ రాయబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಚರಿತ್ರೆಯನ್ನು ತಿರುಗಿ నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలా, ನಂಬುವರು ಗಟ್ಟಿಯಾಗಿ గట్టిగా చప్పట్లు కొట్టాలా. ಜೋರಾಗಿ ಚಪ್ಪಳೆ ತೊಟ್ಟಬೇಕು. మీరెవరో నాకైతే తెలియదు, ನೀವ್ಯಾರು ನನಗಾದ್ರೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ రోజు మీ కన్నీరు నాట్యముగా ಈ ದಿನ మార్చబడబోతున్నాయి. ನಿಮ್ಮ ಕಣ್ಣೀರನ್ನು ఈ రోజు నాట్యముగా మార్చబడబోతున్నాయి. ನಿಮ್ಮ కಣ್ಣీರನ್ನು నాట్ಯವಾಗಿ ಮಾರ್ಪಡಿ. బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలా, ಈ ಮಗಳಿರುವಂತಹ ದುಃಖ ವೇದನೆ ಎಲ್ಲ ತೊಲಗಿ ಹೋಗಲಿ, తొలగిపోవాలా, ತೊಲಗಿ ಹೋಗಲಿ, తొలగిపోవాలా. ತೊಲಗಿ ಹೋಗಲಿ, హల్లెలూయా, తొలగిపోవాలా. గట్టిగా ತೊಲಗಿ ಹೋಗಲಿ. చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నావు? ಯಾಕೆ ಅಳ್ತದೆಯಮ್ಮ? ఈరోజు నీ కన్నీరు ఇటు చూడమ్మా. ಇಲ್ಲಿ ನೋಡಮ್ಮ,
ఎవరికి చెప్పుకోలేని సమస్యతో వచ్చావు, ಯಾರಿಗೆ ಹೇಳಿಕೊಳ್ಳಲಾರದಂತ ಸಮಸ್ಯೆ, నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ನಾಟ್ಯವಾಗಿ నమ్ముతున్నారా? ನಂಬುತ್ತಾ ಇದೆಯమ్మా? నమ్ముతున్నారా? ನಂಬುತ್ತಾ ಇದೆಯమ్మా? నమ్ముతున్నారా? ఈ రోజు మీ అందరినీ నేను ప్రేరాయిలతో అభిషేకించబోతున్నాను. ఈ దిన నిమ్మెల్లರಿಗೆ ನನ್ನ ಪ್ರಾರ್ಥನಾ ಇಲ್ಲಿಂದ కృప కలుగును గాక, ಕೃಪೆಯಾಗಲಿ, కృప కలుగును గాక, ಕೃಪೆ ಹೊಂದಿಕೊಳ್ಳಲಿ, కృప కలుగును గాక, ಕೃಪೆ ಹೊಂದಿಕೊಳ್ಳಲಿ, కృప కలుగును గాక, ಕೃಪೆ ಹೊಂದಿಕೊಳ್ಳಲಿ. హల్లెలూయా. మీరు వెళ్ళి కూర్చొని, వెళ్ళేటప్పుడు నాకు గలవండి. ನಾನು ಕೂತ್ಕೊಡ್ರಿ, ಹೋಗುವಾಗ నేను వెళ్ళేటప్పుడు మీరు గలవండి. మీకు నేను చెప్తాను. ನೀವು ಹೋಗುವಾಗ ನನಗೆ ಭೇಟಿಯಾಗಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ఒకటి మాత్రం వాస్తవము, ಒಂದು ಮಾತ್ರ ಸತ್ಯ. మనం గెలవాలి అంటే మన దేవుడు గొప్పవాడని నమ్మాలి. ನಾವು ಗೆಲ್ಲಬೇಕಾದರೆ ನಮ್ಮ ದೇವರು ದೊಡ್ಡವರೆಂದು నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నిన్ను లేపుతాడు. ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸದ ಸುವಾಸನೆಯಿಂದ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಮೇಲೆತ್ತುತ್ತಾರೆ. ఈ రోజు ఒకటే, ಈ ದಿನ ಒಂದೇ, దావీదును లేవనెత్తిన దేవుడు దావీದನನ್ನು ಮೇಲೆತ್ತಿದ ದೇವರು, నిన్ను లేవనెత్తిన దేవుడు ನಿಮ್ಮನ್ನು ಮೇಲೆತ್ತಿದ ದೇವರು మనలను లేవనెత్తబోతున్నాడు. ನಮ್ಮನ್ನು ಮೇಲೆತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ, నిన్ను లేవనెత్తబోతున్నాడు. ನಿಮ್ಮನ್ನು ಮೇಲೆತ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ మనుషులు అలా చూస్తున్నారనేది లెక్క కాదమ్మా. ಮನುಷ್ಯರು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬ ಲೆಕ್ಕ. దావీదును అందరూ చీపుగా చూశారు, ದಾವೀದನೆಲ್ಲರಿಗೆ ಚುಲುಕವಾಗಿ ನೋಡಿ, యోసేపును చీపుగా చూశారు. ಯೋಸೇಫನಿಗೆ ಹೀನವಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. కానీ దేవుడు దావీదుని రాజుగా చూశాడమ్మా. ಆದರೆ ದೇವರು ದಾವೀದನಿಗೆ ರಾಜನಾಗಿ ನೋಡಿದ, యోసేపును ప్రధానమంత్రిగా చూశాడమ్మా. ಯೋಸೇಫನಿಗೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯಾಗಿ. ఈ రోజు మీరు సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ಇಲ್ಲಿ ಸೇವಕರಾಗಿರಬಹುದು, ಪರಿಚಯ ಮಾಡುವವರಾಗಿರಬಹುದು, ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿರಬಹುದು. ఎవరెలా చూస్తున్నారనేది లెక్క కాదమ్మా. ಯಾರು ನಿಮಗೆ ಹೇಗೆ ನೋಡ್ತಾರೆ ಅನ್ನೋ ಲೆಕ್ಕ ಅಲ್ಲ. దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. ದೇವರು ನಮ್ಮನ್ನು ಹೇಗೆ ನೋಡ್ತಿದ್ರೆ ಅದು ಲೆಕ್ಕ. ఇదిగో నువ్వు విజయాన్ని సాధించబోతున్నావు. ಇಗೋ ನೀವು ಜಯವನ್ನು ಸಾಧಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. నేను ఒక అన్నకి చెప్పిన, అన్న నేను అనాథ శరణాలయం పెట్టాలనుకుంటున్నానన్న అని చెప్పాను. ಅಣ್ಣವರಿಗೆ ನಾನು ಹೇಳಿದೆ, ಅಣ್ಣ ನಾನೊಂದು ಅನಾಥಾಶ್ರಮ ಇಡಬೇಕಂತ ಇದ್ದೇನೆ ಅಣ್ಣ ಅಂತ ಹೇಳಿದೆ. ఛీ, అరే నీ జేబులో 10 రూపాయలు చూపెట్టరా. ఛీ, ನಿನ್ನ ಜೇಬಿನ 10 ರೂಪಾಯಿ ತೋರಿಸೋ. 10 రూపాయలు కూడా లేవు, నీ ఎందుకురా నీ బతుకు? 10 ರೂಪಾಯಿ నీ ಜೇಬಿನ ಏನ್ ನಿನ್ನ ಬದುಕು అని అన్నారు. ಅಂದರೆ కానీ ఈ 10 రూపాయలు కూడా లేనోడే, ಈ 10 ರೂಪಾಯಿ ಇಲ್ಲದವನೇ ఒక 60 మందికి తండ్రిగా మారాడమ్మా. 60 ಜನ ಮಕ್ಕಳಿಗೆ ತಂದೆಯಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದರಮ್ಮ. యేసుకే మహిమ కలుగును గాక. ಯೇಸುವಿಗೆ ಮಹಿಮೆಯಾಗಲಿ. ఈ రోజు నువ్వు ఏ బాధతో వచ్చావో, ಈ ದಿನ ಯಾವ ದುಃಖದಿಂದ ఏ ಬಂದಿದೆಯೋ, కన్నీళ్లతో వచ్చావో, ಯಾವ ಕಣ್ಣೀರಿನಿಂದ ఏ ಬಂದಿದೆಯೋ, దుఃఖముతో వచ్చావో, ಯಾವ ದುಃಖದಿಂದ ಬಂದಿದೆಯೋ, ఎవరో అబ్బాయి జీవితంలో చెయ్యి పెట్టి మోసపోయావా, ಯಾವ ಒಂದು ಹುಡುಗನ ಕೈ ಕೊಟ್ಟು అమ్మాయి జీవితంలో అమ్మాయి చేతిలో చెయ్యి పెట్టి మోసపోయావా, ಅಮ್ಮ ಹುಡುಗಿ ಕೈಯಲ್ಲಿ ಕೈ ಕೊಟ್ಟು ಮೋಸ ಹೋಗಿದೆಯೋ. అందరూ వదిలిపెట్టే వాళ్ళే, ಎಲ್ಲರೂ ಬಿಟ್ಟು ಬಿಡುವರೆ ಲೋಕದಲ್ಲಿ, ఒక్కరే పట్టుకునేవారు. ಒಬ್ಬರೇ ನಮ್ ಕೈ ಹಿಡಿಯುವರು. ఆయన నా యేసయ్య ఒక్కడే. ಆತನೇ ನನ್ನ యేసయ్య ಒಬ್ಬರೇ. అన్నయ్య నాకు యేసయ్య కావాలన్నయ్య, ಅಣ್ಣಯ್ಯ ನನಗೆ యేసయ్య ಬೇಕು, అయ్యా నాకు యేసయ్య కావాలి. ಅಯ್ಯ ನನಗೆ యేసయ్య ಬೇಕು. ఆ కావాలన్న వారు లేచి నిలబడతారా? ನನಗೆ యేసయ్య ಬೇಕನ್ನುವರು ಮೇಲೆ ನಿಂತುಕೊಳ್ತೀರಾ? లేచి నిలబడతారా? ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ತೀರಾ? ఎవ్వరు దిక్కులు చూడొద్దు, ಯಾವ ಕಡೆ ನೋಡಬಾರದು, ఎవ్వరు దిక్కులు చూడొద్దు. ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನೋಡಬಾರದು. చప్పట్లు ಚಪ್ಪಳೆ ತಟ್ಟುತ್ತಾ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನೋಡದ ಹಾಗೆ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ಸ್ತುತಿ ಹೇಳುತ್ತಾ, ಸ್ತುತಿ ಪೂರ್ವಕವಾಗಿ ಎಲ್ಲರೂ ಚಪ್ಪಳೆ ತಟ್ಟುನ ಜೋರಾಗಿ. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ಯಾರು ಕಣ್ಣು ತೆರೆಯಬಾರದು. యేసయ్య వైపు చూడండి. అయ్యా నాకు నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా, ನೀನಿಲ್ಲದಿದ್ರೆ ನಾನು ಬದುಕೋದಿಲ್ಲಯ್ಯ. నాకు నువ్వు కావాలి యేసయ్య. ನನಗೆ ನೀನ್ ಬೇಕು యేసయ్య. అయ్యా నాకు నువ్వు కావాలి. ನನಗೆ ನೀನ್ ಬೇಕು యేసయ్య. తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కళ్ళు మూసుకోండి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, ನನಗೆ ನೀನ್ ಬೇಕಯ್ಯ. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీవు లేచి ఉండుట బాగుగా తిరిగి ఉన్నావు. చేతులు పైకి లేపి ಕೈಗಳು ಮೇಲೆತ್ತಿ. బాగుగా తిరిగి ఉన్నావు.
కూర్చుండుతా లేచి ఉండుతా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. యేసయ్యకు సరెండర్ కావాలా ప్రతి ఒక్కరు. చేతులు పైకి లేపండి, ಕೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಿರಿ, చేతులు పైకి లేపండి, ಕೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಿರಿ. ప్రతి ఒక్కరు చేతులు పైకి లేపండి, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಿರಿ, ప్రతి ఒక్కరు చేతులు పైకి లేపి, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಿ, చేతులు పైకి లేపి, ಕೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಿ. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, ಅಯ್ಯಾ ನನಗೆ ನೀನ್ ಬೇಕಯ್ಯ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ನೀನಿಲ್ಲದಿದ್ರೆ ನನ್ನ ಬದುಕೋದಿಲ್ಲ. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ನೀನಿಲ್ಲದಿದ್ರೆ ನಾನು ಬದುಕೋದಿಲ್ಲಯ್ಯ. అయ్యా ಅಯ್ಯ నాకు నువ్వు కావాలి, ನನಗೆ ನೀನ್ ಬೇಕು. అడు ఏడవండి, ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿ ఏడవండి, ಅಳುರಿ. ದೇವ್ರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕಣ್ಣೀರಿಟ್ಟು ದೇವ್ರಿಗೆ ಹೇಳಿ ನನ್ಗೆ ಬೇಕಯ್ಯ ಅಂತ ಕಣ್ಣೀರಿಂದ అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, ಅಯ್ಯಾ ನನಗ್ ನೀನ್ ಬೇಕಯ್ಯ, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, ಅಯ್ಯಾ ನನಗ್ ನೀನು ಬೇಕಯ್ಯ. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను శివ ముంచి వేసిన అనాథనైన నా చరిత్రను మార్చవయ్యా, అభాగ్యునైన నా చరిత్రను మార్చవయ్యా. చేతులు పైకి లేపాల ప్రతి ఒక్కరు, ಕೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಬೇಕು. ಪ್ರತಿಯೊಬ್ಬರು చేతులు పైకి లేపాలి, ಕೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಬೇಕು. కడలి పాలైనను. ఇదిగోండి ఇన్ని రోజులు మనుషులకు చెప్పుకున్నారేమో, ಈ ದಿನ ಮನುಷ್ಯರ ಮುಂದೆ ನೀವು ಹೇಳ್ಕೊಂಡಿದ್ದೀರೇನೋ, ఈ రోజు దేవునికి చెప్పుకోండి. ಈ ದಿನ ದೇವರಿಗೆ ಹೇಳ್ಕೊಳ್ರಿ. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, ನನಗೆ ನೀನು ಬೇಕಯ್ಯೋ. 7 సార్లు యేసయ్యా యేసయ్యా, 7 ಸಾರಿ యేసయ్యా యేసయ్యో యేసయ్యో నాకు నువ్వు కావాలయ్యా, ನನಗೆ ನೀನ್ ಬೇಕಯ್ಯ. యేసయ్యా నాకు నువ్వు కావాలి, యేసయ్య ನನಗೆ ನೀನ್ ಬೇಕಯ್ಯ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ನೀನಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಬದುಕೋದಿಲ್ಲ. యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. యేసయ్య ನೀನಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಬದುಕೋದಿಲ್ಲ. ఐ లవ్ యు యేసయ్యా, ನಿನ್ನ ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ యేసయ్య, ఐ లవ్ యు యేసయ్యా, ನಿನ್ನ ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ యేసయ్య. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ನೀನಿಲ್ಲದಿದ್ರೆ ನಾನು ಬದುಕೋದಿಲ್ಲ. ఐ లవ్ యు యేసయ్యా. నన్ను చెప్పండి, ప్రీతిಸುತ್ತೇನೆ యేసయ్యా నువ్వు జీవము కలిగిన దేవుడవయ్యా, ನೀನು ಜೀವವುಳ್ಳ ದೇವರಯ್ಯ, నువ్వు జీవము కలిగిన దేవుడవయ్యా. ನೀನು ಜೀವವುಳ್ಳ ದೇವರಯ್ಯ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ನೀನಿಲ್ಲದಿದ್ರೆ ನಾನು ಬದುಕೋದಿಲ್ಲಯ್ಯ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ನೀನಿಲ್ಲದಿದ್ರೆ ನಾನು ఇక ಬದುಕೋದಿಲ್ಲ. నాకు ఓటమి లేదయ్యా, ಈ ರೀತಿ నీ కోసం నేను బ్రతుకుతాను. చేతులు పైకి లేపి, ಕೈಗಳ ಮೇಲೆ చేతులు ప్రతి ఒక్కరు చేతులు తీసుకొచ్చిన వారు ಕೈಗಳ ತಂದ చేతులు లేపాల, చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. ನೀನಿಲ್ಲದಿದ್ರೆ ಬದುಕೋದಿಲ್ಲ. సకల ఆశీర్వాదానికి కారణభూతుడు దేవా, ಸಕಲ నువ్వు జీవము కలిగిన దేవుడవయ్యా, ಜೀವವುಳ್ಳ ದೇವರು, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవయ్యా. ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರಯ್ಯ. నీ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగునుగా, ಎಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ ప్రతి ಅದ್ಭುತಗಳು ఒక్కరి ನಡೆಯಲಿ. జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలి. ಎಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳು నీ ನಡೆಯಲಿ. మహిమతో నీ శక్తితో నీ బలముతో నింపుతూ రమ్మని. ಮಹಿಮೆಯಿಂದ ಬಲದಿಂದ ಶಕ್ತಿಯಿಂದ ತುಂಬು ದೇವರೇ. మీ తలల మీద చేతులు పెట్టుకొని ನಿಮ್ಮ ತಲೆ ಮೇಲೆ అయ్యా మమ్మల్ని దీవించండి. 2 చేతులు, 2 ಕೈಗಳು ತಲೆ ಮೇಲೆ, 2 చేతులు 2 ಕೈಗಳ ಮೇಲೆ. అయ్యా నన్ను దీవించు, ಅಯ್ಯಾ ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸು, అయ్యా నన్ను దీవించు, ಅಯ್ಯಾ ನನ್ನನ್ನು నా ಆಶೀರ್ವದಿಸು, కుటుంబాన్ని దీవించు, ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವದಿಸು. బ్లెస్ చేయండి. అప్పులు మాకొద్దయ్యా, ಸಾಲ ನನಗೆ ಬೇಡ. చేతులు ఊపుదాం. ಕೈಗಳ ಬೀಸು. అప్పులు మాకొద్దయ్యా, ಸಾಲ ನನಗೆ ಬೇಡ. అనారోగ్యం
ಮಾಕೊತ್ತಯ್ಯ, ರೋಗ ನನಗೆ ಬೇಡಯ್ಯ, కృపతో నింపండయ్యా, కృపಯಿಂದ ತುಂಬಿಸಿರಯ್ಯ. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, యేసు నామದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ ತಂದೆ. ఆమేన్. ಆಮೆನ್.